చూడండి, మీ పిల్లలు ఎవరైనా దూరంగా చదివించుకోండి, అకస్మాత్తుగా ఒకసారి ఏదో 6 నెలలకో 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన తర్వాత ఆయనను చూడండి, అయ్యో నా బిడ్డ ఎన్ని సంవత్సరాలు దూరం పోయినవురా అది ఇది అని చెప్పేసి ఒక్క మాట పలుకవు కానీ ఇటు గట్టిగా పట్టుకొని కన్నీళ్ళు కాలుస్తూ ఉంటావు. ఇప్పుడు నీకేం బాధ వచ్చిందని ఆడొచ్చినందుకు ఏడుస్తా ఉన్నారా? అమ్మా అంటే సంతోషం వచ్చినా ఏడుస్తారు, దుఃఖం వచ్చినా ఏడుస్తారు, ఏ విషయం వచ్చినా ఏడుస్తారు. మీరు నాకు సంతోషం అవుతుంది అని ఎగురుతలేరు ఎందుకు? అది కూడా ఒక లాంగ్వేజ్. మీ ఏడుపు అనేటువంటిది ఒక భాష, దేవునికి సంకేతమునుగా పంపించేటువంటిది ఒక భాష. మీకు తెలియదు, నిజంగానే అది ఒక భాష. ఏడుపు నువ్వు ఎవరికి పడతాలకు రాదు. ఎవరికి బాధ అయ్యి వారి హృదయము కదిలింపబడి బాధకరంగా వేదకరంగా ఉంటే నువ్వు ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో నేరుగా అది ఎక్కడికి పోతుంది అంటే దేవుని దగ్గరికి పోతుంది. అర్థమవుతుందా? ఊరికే అనవసరమైనటువంటి రీతిలో ఏడవమ్మ అంటే ఏడుపులు రావు. ఎవరికైనా హృదయము గాయపరచబడినటువంటి వ్యవహార నిమిత్తమునే ఏం జరుగుతుందంటే ఆ ఏడుపు వస్తుంది. అయితే నేనేమంటానంటే ఆ ఏడుపు అనేటువంటిది నువ్వు బలహీనురాలుగా ఉండి ఈ సమాజంలో బ్రతికి ఇదిగో ఈ సమాజం మీద నువ్వు బ్రతకలేనటువంటి స్థితిలో నేను చావడం కొరకు ఏడుతలేవు. దేవుడు నీకు ఏదో నేర్పిస్తా ఉన్నాడు. ఆ భాష సంకేతం ఎక్కడికి పోతుందంటే దేవుని దగ్గరికి పోతా ఉన్నది. నేనేం కొత్త విషయాలు చెప్తలేను. ఈ భాష అనేటువంటిది అందరికీ ఒకటే. ఇక్కడ కర్ణాటకలో ఏ భాష మాట్లాడతారు? కన్నడ. తర్వాత తెలంగాణలో తెలుగు భాష, మహారాష్ట్రలో మరాఠీ, ఇంకొక మహారాష్ట్రలో హిందీ, ఇంకొక దేశంలో ఇప్పుడు లంబాడి వాళ్ళు ఏ భాష మాట్లాడతారు? లంబాడియే. ఆ తర్వాత అమెరికాకు పోయినాం, ఏ భాష మాట్లాడతారు? ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏ భాష మాట్లాడినా దుఃఖం వస్తే వాళ్ళు ఏం చేస్తారు? సంతోషం వస్తే ఏం చేస్తారు? సంతోషం వస్తే ఏం చేస్తారు? సంతోషం వచ్చినా కూడా ఏడుస్తారు. ఇది అనేది ఒక లాంగ్వేజ్. దేవుడితో సంభాషించే నీ హృదయంలో నుంచెల్లి, దేవుడు నీ హృదయ అంతరంగంలో నుంచెల్లి ఇదిగో నీ సంభాషణకరమైనటువంటిది ఏ విధంగా వ్యక్తపరుస్తుంది అనంటే నీ ఆలోచన మైండ్ హృదయంలో నుంచి పోయి అది కన్నీరు రూపకంగా అది ఎక్కడికి పోతా ఉన్నదంటే మీరు కార్చే కన్నీళ్ళు నా బుడ్డిలో కనబడుచు ఉన్నవి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంతేనా? ఒకసారి ఆ వచనం మళ్ళీ చదువుదామా? 56వ అధ్యాయం కీర్తనలు 8వ వచనము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడిలో ఉంచబడినవి, అవి నీ కవిలల్లో కనబడును కదా. అంతేనా? చూస్తా ఉన్నారా? ఒక లాంగ్వేజ్. నువ్వు అమెరికాలో ఇంగ్లీష్ భాష మాట్లాడినా, కన్నడ మాట్లాడినా, మరాఠీ మాట్లాడినా, ఉర్దూ మాట్లాడినా అందరి భాషలు ఒకటే అని మీరు ఎట్లా గుర్తుపట్టుకుంటారు తెలుసా? ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో ఒక అబ్బాయి పుట్టిండు, జన్మించిండు, డెలివరీ అయిండు. పుట్టగానే పాప గాని బాబు గాని అమ్మ అని పిలిచిందా? ఇప్పుడు తెలంగాణలో పుట్టిండు, అమ్మ అని పిలిచిందా? ఇంగ్లీష్లో అక్కడ ఫారెన్లో పుట్టిండు, ఏ డాడ్ ఏ మామ్ అని పిలిచిర్రా? ఏ లాంగ్వేజ్ తోని పుట్టగానే మీ లోకంలోకి వచ్చినప్పుడు ఒక శబ్దం చేస్తా ఉన్నారు. ఏందా శబ్దము? ఏడుస్తా ఉన్నారు. నువ్వు ఇక్కడ పుట్టినా ఎక్కడ పుట్టినా కూడా మనమందరం ఒక దగ్గర నుంచి వచ్చేటువంటి సంకేతం ఏది సూచిస్తా ఉన్నదనంటే ఇదొక కోడ్, ఇదొక లాంగ్వేజ్. అర్థమవుతుందా? ఇది దేవుని యొక్క గుర్తు. ఇదిగో నువ్వు భూమి మీదకి ఏ ప్రాంతీయ భాషలలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా కూడా నువ్వు జన్మించినా నువ్వు కేక్ 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 అనుకుంటూ ఏడ్చుకుంటూనే జన్మలోకి బయటకు వస్తావు తప్పించి నువ్వు ఇక్కడ పుడితే మీ భాషల్లో అమ్మ అనుకుంటూ అనేటువంటి సందర్భమైనటువంటి భాష ఎక్కడ కూడా లేదు. ఒక సంకేతమైనటువంటి గుర్తు నువ్వు పుట్టుకతోనే ప్రారంభింపబడుతున్నటువంటి రీతిలో నువ్వు వచ్చేటువంటిది ఏడుపుతోనే పుడతావు.
ఎవరన్నా ఏడవలేదనుకో, వీళ్ళకేదో సంథింగ్ డిఫెక్ట్ ఉన్నదని తీసుకొని వచ్చి ఆ బాబును కొట్టి మరి ఏడిపిస్తారు. ఏడు, బికాస్ దెర్ ఈస్ అన్ సిగ్నల్ దట్ షాల్ బి రిప్రజెంటెడ్ టు గాడ్. అది దేవునికి సంకేతంగా చేర్చబడాల నువ్వు లోకానికి వచ్చినవని. ఏడుస్తలేడు బాబు అని అంటే ఆయనను కొట్టి మరి ఏడిపిస్తారు. దేని కొరకనంటే నీ కేక ఎక్కడ వినబడాలా? ఆయన సన్నిధిలో వినబడాలా. ఆ సన్నిధిలో వినబడేటువంటి కేక ఇక్కడ వినబడితేనే యు ఆర్ నమోదింపబడ్డావు. నువ్వు అక్కడ ఆయన రాజ్యంలో నీ నమోది అనేది జరిగినది. ఆ నమోది ఎప్పుడైతే జరిగినదో ఆ తర్వాత నుంచి మనం ఏమనుకుంటున్నాం మన జీవితంలో, నేను ఈ భర్తను చేసుకోకపోయినా నా బ్రతుకు బాగుండదు, ఆయన చేసుకున్న కాంచలే నాకు ఇలాంటి దరిద్రం చుట్టుకొని ఏడుపు మొదలైందని నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఈ సంకేతకమైనటువంటి సూచన దేవుడు మన పుట్టుక ప్రారంభంతోనే ఆయన సంకేతంగా సిగ్నల్ పంపించినటువంటి రీతిలోనే ప్రారంభమైంది. మీరు అంటా ఉంటారు కొంతమంది, వీన్ని కని నా జీవితం అంతా కూడా ఇదిగో ఏడుపు దుఃఖమును చేత ఇదిగో నేను ఇక్కడ దాకా తెచ్చుకున్న శ్రమల పాలైన, నిందల పాలైన, అవమాన పాలైన, ఇదిగో నా బ్రతుకుని ఇక్కడ దాకా తెచ్చుకున్నా అన్నటువంటి నువ్వు అనుకుంటున్నావు. కాదు, నువ్వు ఎక్కడైతే గాయపరచబడేదిగో ఆయనకు సంకేత రూపకంగా ఆయన దగ్గరికి పోతుందో ఆ పోయినటువంటి సంకేతము నిమిత్తమునే ఇదిగో దేవుడు నీకు సమాధానం రీతిగా పంపించేటువంటి రోజులుగా మారుస్తాడు. అందరు తిని కూర్చోండి, దేవునితో ఏం పని? అర్థమవుతుందా? ఎవరైనా అన్ని మీ దగ్గర సమృద్ధిగా ఉన్న తర్వాత ఎవరైనా దేవుణ్ణి ఎత్తుకుతారా? చెప్పండి, చేతులు ఎత్తండి చూద్దాం. అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, బంగ్లా ఉన్నది, తినడానికి ఉన్నది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, ఎకరాలు ఉన్నది. ఎవరైనా నాకు దేవుడు కావాలయ్యే స్తోత్రం స్తోత్రం నీవు ఇచ్చినందుకు వందనాలు అని చెప్తారో చూడండి. ఒకరు దైవం దాసులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా ఖచ్చితంగా ఆయన కొరకే బ్రతకాలనేటువంటి జీవితం తెలుసు కాబట్టి బ్రతుకుతారు. మిగతా ఎవరైనా కూడా అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నటువంటి రీతిలో దేవుని వైపు ఎవ్వరు చూడరు. రోగం వచ్చినప్పుడే దేవుడు, బాధ వచ్చినప్పుడే దేవుడు, దుఃఖం వచ్చినప్పుడే దేవుడు, కష్టాలు వచ్చినప్పుడే దేవుడు, శ్రమలు వచ్చినప్పుడే దేవుడు. మిగతా సమయంలో దేవునితో పనే లేదు మనకి. అర్థమవుతుందా? నేనేం తప్పు చెప్తలేను. మన స్వభావం ఆ విధంగా ఏమైందనంటే ఒకరి చేతికి అప్పగింపబడ్డది. మనం దేవుని యొక్క నడవడిలో నడిచేటువంటి విభాగం అనేటువంటి మర్చిపోయినాం. అర్థమవుతుందా? కష్టము ఏం తెలియజేస్తుంది? నువ్వు దేవుడికి సమీపంగా పోవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నీ యొక్క కుటుంబంలో ఒక విషాదం జరుగుతూ కన్నీళ్లు కలుగుతా ఉన్నాయి అనంటే ఏం తెలియజేస్తుంది? నువ్వు దేవుడికి దగ్గరికి వచ్చేటువంటి సమయము, నేర్చుకోవాల్సినటువంటి సమయము ఇది అనేటువంటిది గుర్తు చేస్తుంది. నువ్వు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే అలాంటి యొక్క శ్రమలు, బాధలు, నిందలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కన్నీళ్ళు ఇప్పుడు చూడండి, ఏ ప్రాంతంలో పుట్టినా పుట్టుకతోనే దేంతో మొదలైంది చెప్పాలా? పుట్టుకతోనే ఏడుపుతో మొదలైంది. పిల్లానికి ఆకలేస్తా ఉన్నది. అమ్మ మంచి తోటకూర పెట్టి ఇంతంత అన్నం వేసి పచ్చడేసి ఇంతంత పాలల్లో ఇది కలిపి ఇది అనేటువంటి వ్యవహారం నిమిత్తం పుట్టిన పిల్లోడు ఏమన్నా చెప్పిండా మీతోని? సరే పాలి అమ్మ ఆకలి అవుతా ఉంది నాకు అని చెప్పేసి చెప్పిండా? చెప్పలే. ఎవరు పుట్టిన పిల్లోడు, పాప, బాబో. కానీ అసలు నీతోని ఏ భాషలో నువ్వు మాట్లాడలేనటువంటి పిల్లోడు ఏడుస్తా ఉండగానే వీడికి ఆకలిస్తా ఉందని తల్లిగా పోయి నువ్వు ఇట్లా రొమ్ము కానుకొని పిల్లలకి పాపలను పాలిస్తా ఉన్నావు. నీకెట్లా అర్థమైంది? ఆయన ఏ భాష మాట్లాడకుండా కూడా నువ్వు ఏడుస్తా ఉంటే వీడికి ఆకలిస్తా ఉందని తీసుకొని హత్తుక చేసుకొని రొమ్ము కానుకొని నువ్వు పాలిస్తా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను, ఏ భాష మాట్లాడినావు నువ్వు? ఆ పిల్లోడు ఏ భాష మాట్లాడింది నీతోని? ఏడుస్తా ఉన్నాడని చెప్పేసి నీకేం అర్థమైంది? ఆకలి అవుతుందని చెప్పేసి రొమ్ము కానుకొని నువ్వు పాలిస్తాను. పాలిచ్చినవు 2 నిమిషాలు అయింది, కింద దించి ఆడ బండేసినవు, మళ్ళీ ఏడుస్తా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నీకేమర్థమైంది? మళ్ళీ పాల కొరకే ఏడుస్తా ఉన్నాడు అనేది అర్థం కాలే. అయ్యో కింద బండేసినాక కాసేపు ఎత్తుకోవాలని అది అర్థమైంది. ఇప్పుడు పాలు ఇవ్వవు రొమ్ము కానుకొని ఇట్లా అని ఎత్తుకొని ఏం చేస్తా ఉన్నావు అని అంటే ఇట్లా ఎత్తుకొని తిప్పుతా ఉంటే ఆ ఏడుపు మానేసిండు.
ఏడుపు మానేసి సరేలే పడుకోబెడదామని చెప్పేసి, ఇక్కడ తల్లులు ఉన్నారా? నేనేమన్నా కొత్తగా చెప్తా ఉన్నానా? ఉన్నారా తల్లులు ఇక్కడ? రైట్. ఇది మన అయ్యగారులకు కూడా తెలుసు, తర్వాత పెళ్ళైనటువంటి వాళ్ళకు కూడా తెలుసు. పిల్లాన్ని పాలిచ్చి ఎత్తుకొని తిప్పి పడుకోబెట్టిన తర్వాత బెడ్ మీద మళ్ళీ వేయంగానే మళ్ళీ ఏడుపుడు స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు దేని కొరకు ఏడుస్తా ఉన్నాడు? దేని కొరకు ఏడుస్తా ఉన్నాడు? ఏదో సమస్య అని అంటే ఆ పాయింట్ చెడ్డో గిడ్డో తడిచిపోయినట్టున్నది అని ఎవరికి అర్థమైంది? అయ్యయ్యో తడిచిపోయిందని అటువంటి వ్యవహారాలలో మళ్ళీ తీసుకొని తల్లి ఏం చేస్తా ఉన్నది? ఆయన వస్త్రాలు మారుస్తా ఉన్నది. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతా. ఆ పుట్టినటువంటి పిల్లగాడు ఏదైనా కూడా నీతోని ఒక భాషతోని సంభాషించిండా? లేనప్పుడు ఈ తల్లికి ఏ విధంగా అర్థమైంది? ప్రతిసారి ఒక్కసారి ఏడవగానే ఇది ఆకలి ఏడుపు అని ఎట్లా అర్థమైంది? మళ్ళీ పాలిచ్చిన తర్వాత ఏడవగానే లేదు ఎత్తుకొని తిరగాలని ఎట్లా అర్థమైంది? ఎత్తుకొని తిరిగిన తర్వాత సరే నిద్రపోతా ఉన్నాడు కదా, అయినా మళ్ళీ ఎందుకు ఏడుస్తా ఉన్నాడు అని పిల్లోడికి అని తల్లికి ఎట్లా అర్థమైంది? ఏ భాషతో మాట్లాడిండు? ప్రతిసారి ఏడ్చినప్పుడల్లా ఒక తల్లికి అర్థమవుతా ఉన్నది ఏందనంటే, తన అవసరత ఏదైతే ఉన్నదో ఆ భాష తన నోటి గుండా చెప్పకపోయినా కూడా ఏం చేయబడతా ఉన్నదంటే అక్కడ అవసరత తీర్చబడి ఆయనను పరిపాలించబడతా ఉన్నది. అంటే నేను ఒక విషయం అడుగుతా, మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే ఇది గర్వంతో కూడా కాదు. తల్లిగా తండ్రిగా ఉన్నటువంటి మీకే నీ చిన్న పిల్లాడు ఏడుస్తూ ఉంటే వీనికి ఇది కావాలని చెప్పేసి ఉరుక్కుంటూ పోయి నువ్వు ఇస్తా ఉంటే, మనందరినీ కన్న తండ్రి అక్కడి నుంచి చూసుకుంటూ నువ్వు ప్రతి విషయాలలో నీ హృదయం నలుక్కుంటూ బాధపడుతూ వేదన పడితే పాపం ఆయనకే తెలుస్తలేదు కావచ్చు నీకేమి ఇయ్యాలో. నువ్వేమో నీ చిన్న పిల్లగాడు అక్కడ ఏడవగానే నువ్వు ఏ పని ఉన్నా కూడా వదిలేసి ఉరుక్కుంటూ పోయి ఆయన ఎత్తుకొని ఆయనకి ఏం కావాలో అన్ని చూసుకుంటా ఉన్నావు. పాపం ఆయనకు తెలుస్తలేదు నువ్వు ఏడ్చేది, నువ్వు దుఃఖపడేది ఆయనకే తెలుస్తలేదు. నేటి సమాజంలో క్రైస్తవులు ఆ విధంగా తయారు. దేవుడిది ఏమున్నదయ్యా? ఏమున్నది అమ్మా? దేవుడిది ఏమున్నదయ్యా? ఆయన ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు పోతా, ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటా, ఎప్పుడు బాగు చేస్తే అప్పుడు బాగైతా. అంటే నీ పిల్లోడు మాత్రం అక్కడ ఏడుస్తా ఉంటే పరిగెత్తుకుంటూ పోయి నువ్వు ఇస్తా ఉన్నావు. పాపం ఆ దేవుడికి మనసు లేదు కావచ్చు. అంతే కదా? మన ఆలోచనలు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఎవరికన్నా అర్థమవుతుందా? అరుస్తా ఉన్నట్టుకుందా? అర్థమవుతుందా? ఎక్కుతా ఉంది. నేనేమి బైబిల్లో నుంచి సోలమోనో రాజో ఆ చరిత్ర ఈ చరిత్ర చెప్తలేదు. అందరు తల్లులు ఉన్నారా? అందరు తల్లులు ఉన్నారా? అందరూ ఇక్కడ నాన్నలు ఉన్నారా? ఎక్కడైనా కూడా ఎవరినన్నా పట్టుకొని వచ్చిన బైబిల్లో అందరితో మన సహజీయమైనటువంటి జీవిత విధానంలో నుంచల్లే కానీ మనం మాట్లాడతా. నీవు కలిగి ఉన్నటువంటి నీ కుమారుడో కుమార్తెనో ఏడుస్తా ఉంటే పరిగెత్తుకుంటూ పోయి అన్ని పనులు వదిలేసిపోయి అన్ని సమకూరుస్తా ఉన్నావు దగ్గరికి పోయి. పాపం మా దేవుడికే హృదయం లేనట్టున్నది. నువ్వు పడే అటువంటి దుఃఖమునితోని నీ గుండె బగిలి వేదనకరంగా మార్చబడి నువ్వు ఏడుస్తా ఉంటే పాపం ఆయనే రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని నువ్వు భ్రమపడతా ఉన్నావు. అర్థమవుతుందా? ఎంతో మంది యొక్క జీవితాలలో ప్రార్థన చేసి 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 నా జీవితంలో ఏం జరిగిందయ్యా, ఏం జరగలే, ఇక నేను మందిరానికి ఎందుకు రావాలా, మా కుటుంబం ఏడ మారింది, మా కుటుంబం ఏడ బాగుపడ్డదని అంటే నిన్ను ఆ అనుభవ రీతికలోకి నిన్ను తీసుకొని పోతావంటే నీకు తెలియనటువంటి విషయం ఏంటంటే నువ్వు కార్చేటువంటిది ఇక్కడ ప్రతిదీ కూడా లెక్కబడతా ఉన్నది. నువ్వు ప్రతిది కార్చేటువంటి ప్రతి కన్నీరు చుక్క నీ బిడ్డ కొరకు నువ్వు గారుస్తావా? అవి ఆల్రెడీ బుడ్డిలో ఉన్నాయి. ఇదిగో నీ బిడ్డ కొరకు గార్చింది. తగిన రీతిలో అంత ప్రతిఫలమైనటువంటిది ఒక సమయంలో ఇస్తాడనేటువంటి విషయం నువ్వు క్రైస్తవుడిగా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటే నువ్వు మోసపోతావు. నీ భర్త కొరకు గార్చినవా? నీ పిల్లల కొరకు గార్చినవా? లేకపోతే నీకు ఉంటున్నటువంటి ఒక తోటి ఎవరైతే రక్త సంబంధికుల కొరకు మారు మనసు రావాలని వారు మారాలని గార్చినవా? అన్నిటి కూడా లెక్క పెడతా ఉన్నాడంట. చదువుదాం మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ బుడ్డిలో ఇంచబడినవి, అవి నీ కవిలలో
కనబడును కదా. మీరు కార్చే ప్రతి కన్నీరు కూడా దేవుడు లెక్కిస్తా ఉన్నాడు. చెప్పండి, నేను కారుస్తున్న ప్రతి కన్నీరు, కార్చిన కన్నీరు దేవుని యొక్క బుడ్డిలో లెక్కబెట్టబడి ఉన్నది. అనండి, అనండి, నేను ఇంతవరకు కార్చినటువంటి ప్రతి కన్నీరు చుక్క అది దేవుని యొక్క బుడ్డిలో సంకేతాలుగా వెళ్ళబడి ఉన్నవి. అవునా? మీరు ధైర్యంగా ఉండడం కొరకే దేవుడు ఈ వచనం నిమిత్తమును ఆయన మాట్లాడి ఉన్నాడు. అర్థమవుతుందా? అయితే కన్నీరు గారుస్తే నిజంగా బ్రతుకులలోకి మార్పులు వస్తాయా? వస్తే అన్నోళ్ళు చేయొద్దండి, వస్తే అన్నోళ్ళు చేయొద్దండి. ఇంతవరకు ఏడ్చి 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 ఏం కాలేదన్నటువంటి వాళ్ళు చేయొద్దండి. ఏం జరగలేదు, ఏడ్చిన అయ్యా నువ్వు చెప్పినట్టుగా నేను ఎన్నో చూసిన ఇట్లాంటి, నా భర్త కొరకు వేసిన, భార్య కొరకు వేసిన. నీకు కావాలంటే అయ్యగారిని కూడా అడుగు, చెప్తాడు. నేను ఎన్నిసార్లు వచ్చి అయ్యగారి దగ్గర ఏడ్చినా కానీ ఎవరు మారిది ఎవరు మారలే అని అంటా ఉన్నారు. అవిశ్వాసం. అర్థమవుతుందా? అయితే ఏడ్చినటువంటి యొక్క జీవిత చరిత్రలో బైబుల్ పుస్తకం ఏం చెప్తా ఉన్నటువంటి సందర్భాన్ని మీకు చూపిస్తా. మనము యెషయా గ్రంథము 38వ అధ్యాయం తీద్దాం ఒకసారి. యెషయా 38, 38వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. ఏమన్నా అర్థమవుతుందా? ఇంకా మెల్లగా చెప్పనా? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలగగా ప్రవక్త అయినటువంటి ఆమోజు కుమారుడైన యేషయా తన యొద్దకు వచ్చి, నీవు మరణించబోచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా జరిగిచ్చుతునో కృపతో, చాలు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఉన్నాడు. రైట్, ఇప్పుడు ప్రశ్నలు మొదలైతాయి. విన్నరా ఎవరైనా? సరే, నేను మళ్ళీ మీరు చదివింది మళ్ళీ చెప్తా ఉంటాను. హిజ్కియా అనేటువంటి రాజు, యవనకరమైనటువంటి ఒక రాజు, పరిపాలనలోకి యవనకరంగా రాజుగా వచ్చిండు. ఆ రాజు వచ్చినటువంటి ఆయనకి ఏమైందంటే ఒక మరణకరమైనటువంటి రోగము వచ్చి ఉన్నది. ఆ మరణకరమైనటువంటి రోగం ఎట్లాంటిదంటే, ఇక నువ్వు చనిపోబోతా ఉన్నావు, ఎప్పటికీ బాగుగావు. కాబట్టి నువ్వు ఎట్లాగో చచ్చిపోతా ఉన్నావు కదా, నీ ఇల్లును చక్కబెట్టుకో, నీ ఇల్లును చక్కబెట్టుకో అని ఇవన్నీ ఎవరు చెప్పారు? అమ్మా చెప్పాలా? ఎవరితో చెప్పారు? అప్పుడు దేవుడైన యెహోవా ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడే ఒక ప్రవక్తనిచ్చి పంపించి చెప్తా ఉన్నాడు. దేవుడు ఏమని చెప్పిండు? నువ్వు చనిపోబోతా ఉన్నావు కాబట్టి నీ ఇల్లును చక్కబెట్టుకో. ఇక అది మరణకరమైన రోగము, అది బాగు కాదనే విషయం చెప్పిండు. అందులో ఉంది కదా, ఉంది చూడండి, ఉందా అమ్మా? కొంచెం అయ్యగారులు కూడా రిఫరెన్స్లు తీసి కొంచెం బయటికి చెప్తే టైం సేవ్ అవుతుంది. బ్రతకవు గనక నీ ఇల్లును చక్కబెట్టుకో అంటే దాని అర్థం ఏంటిది? బ్రతకవు గనక అంటే ఏదన్నా ఆప్షన్ ఉందా? అది ఎవరు చెప్తా ఉన్నారు మాట? ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడు చెప్తా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, దేవుడు చెప్పిన తర్వాత అది జరుగుతుందా జరగదా? జరుగుతుందన్న వాళ్ళు చేయెత్తాల. ఇప్పుడు జరగదు అన్నటువంటి వాళ్ళు చేయెత్తాల. ఈ సందర్భము ప్రకారమే, ఓన్లీ ఇక్కడ హిజ్కియా జీవితంలో ప్రకారమే సందర్భమును బట్టి
ఇది జరుగుతుంది అన్నటువంటి వాళ్ళు చేయెత్తాల, జరగదు అన్నటువంటి వాళ్ళు చేయెత్తాల. అంటే దేవుడు చెప్తే జరగదు అనేటువంటి వ్యవహారం నిమిత్తం మేమెంతటి వాళ్ళయ్యా అని అనుకుంటే మనకి ఏబిసిలు కూడా రానని అర్థం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎజికియా గురించి జస్ట్ చిన్నగా బ్రీఫ్ డిస్క్రిప్షన్ లెక్క నేను చెప్తా. యవ్వన కాలంలోనే రాజుగా నియమింపబడినటువంటి వ్యక్తి. ఆయన రాజుగా నియమించబడిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పనులు ఏందనంటే, నేను దేవుని కొరకు నిలబడతా, దేవుని కొరకు నిలబడి దేవుడు ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్దేశాల నిమిత్తము నేను పనిచేస్తా. ఎవరి కొరకు? ఎవరి కొరకు? దేవుని కొరకు పనిచేస్తా అన్నటువంటి వ్యక్తికి ఏం కలిగింది? ఆయన పరిపాలనలో చేస్తున్నటువంటి పరిపాలనలో విగ్రహ సంబంధితమైనటువంటి అన్ని తీసుకొని పోయి ఒక కాడ బడేయించి, ఇదిగో ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని ప్రజల్ని నడిపించుకుంటూ దేవుడి మార్గంలో నడిపిస్తా ఉన్నాడు. ఎవరు? ఎవరు? ఎజికియా నడిపిస్తా ఉన్నటువంటి ఆయనకి ఏం కలిగింది? మరణకరమైనటువంటి రోగం. మరణకరమైనటువంటి రోగము కలుగుతా ఉన్నప్పుడు అది ఎలాంటిదనంటే, ఇక అది నీకు బాగుగాదు గనక నీ ఇల్లు చక్కబెట్టుకో. నేటికి సమాజమైనటువంటి క్రైస్తవులు చెప్తా ఉంటే, అయ్యా ఎన్నో ఉపవాసాలు చేసిన, ఎన్నో ప్రార్థనలు చేసిన, దైవికంగా రోజు క్రమంగా ఆదివారం చర్చికి వస్తా ఉన్నా, క్రమంగా ఇదిగో నా జీవితంలో దేవుని కొరకే అర్పించుకొని దేవుని యొక్క పని చేసుకుంటూ ఉన్నా, కానీ అనుకోనైనటువంటి విధానంలో ఒక రీతిగా ఏం జరిగిందనంటే విషాదం జరిగితే వాళ్ళు ఏమవుతారంటే ఇంకా వాళ్ళ జీవితంలో క్రైస్తవమైనటువంటి అనుభవాలు స్టేజీలు పెరిగినాయి, అన్ని తుస్సుమని గాలి గది దిగినట్టుగా పోతాయి. అవునా? నేటి క్రైస్తవత్వము ఎందుకు స్ట్రాంగ్ ఫౌండేషన్ గా లేదు అనేటువంటి వ్యవహార నిమిత్తము ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సంభాషణ కన్నీళ్ళ గురించి కదా, అక్కడికే వస్తాం. అయితే చెప్పబడినటువంటి మాట ఎవరు చెప్పిర్రు? దేవుడు చెప్పిండు, నీళ్ళు చక్కబెట్టుకో అనంటే ఈయన ఏం చేసిండంటే దుఃఖముతోని గోడ వైపు తిరిగి ఏడుస్తా ఉన్నాడు. దుఃఖముతో గోడ వైపు తిరిగి ఏడుస్తా ఉన్నాడు. ఇక్కడ మన సంభాషణ మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటిది? కన్నీరు ఏం చేయగలుగుతుంది? ఇక్కడ ఎజికియా ఏడుస్తా ఉన్నాడు, గోడ వైపు తిరిగి ఏం చెప్తా ఉన్నాడంటే, నేను బ్రతికున్నంత కాలంలో ప్రభువా, నేను దేని కొరకు బ్రతికి ఉన్నానో ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఏమంటా ఉన్నాడు మీరు చెప్పాలా? నేను బ్రతికున్నంత కాలం ఎవరి కొరకు బ్రతికి ఉన్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఆ కృప ద్వారా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మీ చేతులు హృదయాల మీద పెట్టుకొని ఒకసారి పెట్టుకోండి, నేను చెప్తాను. నీవు ఎలాంటి పరిస్థితులతో వచ్చినావో నాకు తెలియదు. నాకేమన్నా తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసా? తెలియదు. భారంతోనే వచ్చినావా? ఏదో దేవుడు కలగజేసి దేవుడు మార్పులు తీసుకొని వచ్చినావా? అదే ఆలోచనతో వచ్చినావా? వచ్చినటువంటి ఈ ఆలోచనలో నీ గుండె మీద చేయబెట్టుకున్నావు కదా, ఒక్కసారి నేను బ్రతికున్నంత కాలంలో వెనకకు తిరిగి ఒక్కసారి మీ జీవితాలను చూసుకోండి. నేను దేవుని కొరకే నిలబడి ఉన్నాను, నేను దేవుని కొరకే బ్రతికి ఉన్నాను, నేను దేవునితోనే కొనసాగి ఉన్నాను, అందుకొరకే నాకు ఈ కష్టాలు వచ్చినాయి అనేటువంటి మాట ఎవరైనా ఇప్పుడు ఆ గుండె మీద చేయి ఉన్నటువంటి వాళ్ళు లేచి నిలబడండి. అర్థం కాలే? గుండె మీద చేయబెట్టుకున్నారు కదా, నేను బ్రతికున్నంత వరకు, ఇంతవరకు, ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చిందో 20 ఏళ్ళు వచ్చిందో 30 ఏళ్ళు వచ్చిందో, నేను బ్రతికున్నంత కాలం దేవుని కొరకే నిలబడి ఉన్నాను, నేను బ్రతికున్నంత కాలమే దేవుని పని చేసుకుంటాను, ఆ పనిలో కూడా ఇదిగో నేను ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నాను అనేటువంటి వ్యవహారాలలో ఎంతమంది ఉన్నారో చూడండిగా. కానీ మనకేం పోవాలా? అయ్యా చర్చికి వస్తానా, కానుకలు ఇస్తానా, ప్రార్థన చేయించుకుంటానా, కానీ దేవుడు ఏ కార్యం, కానీ ఏ కార్యం ఎందుకు జరుగుతలేదు? నీవు దేవుడి పక్షాన ధైర్యంగా నువ్వు చెప్పగలిగి హృదయం మీద గుండె మీద పెట్టుకొని, నేను బ్రతికున్నంత కాలం దేవుని కొరకే బ్రతికి ఉన్నాను, నేను బ్రతికున్నంత కాలమే దేవుని చిత్తేమో నెరవేర్చడం కొరకు నేను తెలుసుకొని ఉన్నాను అటువంటి సందర్భం నువ్వు ఎక్కడైనా జరిగి ఉన్నదా నీ జీవితంలో? కనీసం ఒక 10 సంవత్సరాలలో 1 సంవత్సరం అయినా నిలబడ్డవా దేవుని కొరకు?
సంవత్సరంలో కనీసం ఒక 6 నెలలైనా కూడా దేవుడి చిత్తం ఏందో నా జీవితం పట్ల, ఇదిగో నేను దేవుని కొరకు అందుకొరకు నేను నిలబడాలా, నా కుటుంబం కొరకు కాదు, ఇదిగో దేవుడు ప్రణాళిక ఇది కలిగి ఉన్నాడు అనేటువంటి విషయము, నీ చిత్తము దేవుడి పట్ల అదని ఎవరికైనా తెలిసి ఉన్నదా? నువ్వేం పని చేయాలో అనేది తెలుసున్నదా? కానీ ఇవన్నీ మనకి ఏమొద్దు. అయ్యా నన్ను బ్రతికించి ఈడ నొత్తంది కదా, ఇది కొంచెం ఆపరేషన్ అయ్యేటట్టున్నది, ఇది బాగు చేయి. నిన్ను బాగు చేయడంను బట్టి దేవుడికి ఏ రకమైనటువంటి మేలు జరుగుతా ఉన్నది? ఆయన నిన్నెందుకు భూమి మీద పెట్టుకున్నాడు? మనమందరం కూడా ఆయన పనివారమై, నీకు తెలుసా? ఆయన పని కొరకు విలువడ్డామని తెలుసా? ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉన్నది తెలుసా? అవన్నీ ఏమొద్దు. నా పిల్లలు మంచిగా ఉండి, వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండి, ఆరోగ్యాలతో ఉద్యోగాలు చేసుకొని, అయ్యా మేము దేవునికి స్తుతిస్తాం, మేము కానుకనిస్తాం, దేవునికి ఇది చేస్తాం, అది చేస్తాం అని అంటే నువ్వేం చేస్తావు? దేవునికి నీకు ఇవ్వబడినటువంటి ప్రతి అవయవము దేవుని కొరకు వాడబడాలా. అది చెయ్యి కానీ, కాలు కానీ, లేకపోతే నడవడి కానీ, ఆలోచనలు కానీ, అన్ని దేవుని కొరకు నడబడాలి. ఇక్కడ కన్నీరు గారుస్తా ఉన్నాడు. మరణకరమైనటువంటి వార్త వినబడగానే ఆయన దేవుడి తట్టు తిరిగి, గోడ వైపు తిరిగి ఏడుస్తా ఉన్నాడు. ఏందనంటే, నేను బ్రతుకున్నంత కాలం ఏం చేసి ఉన్నావు ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ కృప ద్వారా నన్ను బాగు చేయంటే, ఆ విన్నటువంటి ఏడుపును ఇమ్మీడియట్ గా దేవుడు పంపించి మళ్ళా ప్రవక్తతోని, నీ ఏడుపు వినబడినది, నీ ఆయుష్కాలము 15 సంవత్సరాలు పొడిగింపబడతా ఉన్నది. ఇందాక యెహోవా, దేవుడైన యెహోవా ఏం చెప్పిండంటే, నువ్వు చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోబోతా ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, బ్రతకాలనున్నాడు, ఇదిగో నా బిడ్డ బ్రతకాలన్నాడు అని చెప్పేసి దీన్ని చెదిరివేసి, ఇదిగో మరలా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపబడతా ఉన్నదని ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికలో రాయబడినటువంటిది కూడా చెరిపివేయగలిగి మళ్ళా నీ కొరకు అవకాశం నీయగలిగిన శక్తి దేనికి ఉన్నదనంటే, నీ కన్నీళ్లకు. నీ జీవితాలను దేవుడు కోరుకుంటా ఉంటే, నేను చిక్కెండులు కానీ ఇంతంత బోల్లే వచ్చినాయి, అవి తీసి అమ్మి ఇటు ఇచ్చేసిన దేవుడికి ఇంత, నాకింత, మా ఆయనకింత, మా పిల్లలకింత అని నువ్వు లెక్కలేస్తా ఉన్నావు. నీ జీవితంనే సజీవ యాగమైనటువంటి వ్యవహారంలో కొరకు దేవుడు పిలుస్తా ఉండగా, ఆ పిలుపు నీకు అర్థం కాకుండా ఏం చేస్తా ఉన్నావు అని అంటే, అన్ని దొంగేడుపులు ఏడుస్తా ఉన్నావు. తప్పు, క్షమించండి నన్ను ఏమన్నానంటే. అర్థమవుతుందా? నేను కన్నీళ్ళు కార్చలేదు మీరు అని నేను అంటలేను, కానీ నాకు అంటే నేను జడ్జి చేసేటువంటి స్థితిలో లేదు, కానీ అది దేవునికి ఇష్టకరమైనటువంటిది కాదు. ఎప్పుడైనా ఒక వ్యక్తి నిజంగా ఏడుపు వచ్చిందనంటే, ఆయన హృదయపూర్వకంగా పగిలిన పాత్ర వల్ల ఏడుస్తే ఆయనకు నోటి గుండా మాట రాదు. నువ్వు ఏడుస్తా ఉన్నావు అని చెప్తా ఉన్నావు అనుకో, ఏడ్చి ఏడ్చి ఏడ్చిన తర్వాత ఏమొస్తుందని అంటే, ఆయన మాట గుండా రాదు. నేనేమి బయటికి చెప్తలేను. ఈ వచనంలో ఎజికియా ఆయన గోడ వైపు తిరిగి ఏడుస్తా ఉన్నటువంటి విషయంలో దేవుడు వెంటనే ఆయుష్ పొడిగించిండని కాదు, ఆయన బాగైన తర్వాత ఆయన ఏ విధంగా ఆయన యొక్క జీవితంలో ఆయన అనుభవించినటువంటి శ్రమ అందులో రాయబడినది. ఒకసారి ఆ వచనాలను తీసి చూద్దాం. అదే 38వ అధ్యాయంలో మనం కొంచెం ముందుకు చదువుదాం. ఆయన బాగైన తర్వాత రాయబడినటువంటి పిట్ట వల్లే పురుగు వల్లే నేను భూమికిని అనేటువంటి వచనం ఉంటుంది. చెప్పండి. ఇక్కడ చూడండి, 14వ వచనం నుంచి చదవండి. 13వ వచనం నుంచి చదివితే బెటర్ అనుకుంటా. 13వ వచనం నుంచి, ఉదయము వరకు నేను ఓర్చుకుంటుని, సింహము ఎముకలను విరిచినట్లుగా నొప్పి చేత నా ఎముకలను
విరవబడెను. ఒక్క దినములో గాని దేవుడు నన్ను సమాప్తి చేయదువు నువ్వు. మంగళ కత్తి పిట్టవలే మూలుగుతో నేను కిచకిచలాడిన గువ్వ వలె మూలిగి తిని. చాలు, ఒక్క నిమిషం, ఇంకా మనం ముందుకు చెప్పుకునే ముందు చెప్తా ఉన్నాం. ఇక్కడ దేవుడు ఆయన నువ్వు మరణించబోతా ఉన్నావు అనేటువంటి విషయమును చెప్పబడిన తర్వాత ఆయనకు ఒక 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించేటువంటి విధానం ఎంత సాధారణంగా జరగలే. ఆయన బాగైన తర్వాత చెప్పబడుతూ రాస్తున్నటువంటి మాటలు ఏందనంటే, సింహము మీద పడి ఎముకలు ఏ విధంగా అయితే ఇరుస్తాయో నా శరీరం ఆ విధంగా అయింది. దేవుడికి సాధ్యపడేటువంటిది ఒక్క క్షణంలోనే నేను చచ్చిపోయేటోని, కానీ నేను ఏడ్చేటువంటి ఏడుపులు ఏడ్చి 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 పిట్టవలే. నీ ఏడుపు ఎక్కడి దాకా మారిపోయిందనంటే, కొంతమంది యాక్షన్ ఏడిపేటువంటి వ్యవహార నిమిత్తం కన్నా చనిపోయిన తర్వాత కొన్ని సందర్భాలలో ఏడుస్తారు చూడండి. ఒక పావు గంట అర్ధగంట తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ నోర్లు మూతబడి అంత యాక్షన్ రాదు, కానీ ఇంకా యథావిధిగా ఇట్లా ఈ సందర్భంలోకి మారిపోతాయి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో నిజంగా నువ్వు దేవుడి పట్ల భారమును కలిగి ఆయన కొరకు రోషంగా నువ్వు నిలబడాలని అనుకున్నప్పుడు, ఆయన చిత్తం ఏదో ఆయన సంకల్పం ఏదో ఆయనలో నుంచి నువ్వు ఇదిగో నడిపించబడవాలి అని అంటే, నువ్వు మాట్లాడేటువంటి 100 భాషలు ఆయన దగ్గరికి అంత సులువుగా పోలేవు, కానీ నువ్వు ఏడుస్తా ఉంటే ఆయన ఊరుకోడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏందనంటే, ఒకసారి అప్పగింపబడినటువంటి రీతిలో ఆర్డర్ పాస్ అయితే ఆర్డర్ని వెనుకకు తీసుకునేటువంటిది శక్తి అధికారం దేవునికి కూడా లేదు. మీకు తెలుసా ఆ విషయం? ఆర్డరు ఎవరు? ఆయన్నే గవర్నరు, ఆయన్నే మొత్తము ప్రైమ్ మినిస్టరు, ఆయన్నే అన్ని చెప్పబడిన ఆయన ఒక్కసారి అమల్లోకి ఒక ఆర్డర్ పాస్ చేస్తే, లేదు లేదు నా బిడ్డ ఏడుస్తా ఉన్నాడు వద్దు అని చెప్పేసి వెనుకకు తీసుకునేటువంటి రైటు పాస్ చేసిన ఆయనకు కూడా లేదు. కానీ ఇక్కడ చూడండి, ఏడ్చేటువంటి విధానంలో ఏడుస్తూ 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 ఎంతలా అనంటే ఇక ఏడవడానికి ఏం లేదు, మూలుగుతా ఉన్నాడు. ఎవరికైనా అనుభవం ఉందా అట్లాంటిది? ఇంతాక చేతులు ఎంతమంది ఏడ్చిర్రు అని అంటే చేతులు ఎత్తండి. ఇప్పుడు ఆ అనుభవంలోకి పోయి ఈ మూలుక్కరికి వచ్చేటువంటి వ్యవహారంకి వచ్చేవరకు ఆ చేతులు కనబడవు. ఎందుకంటే నువ్వు అంత తగినటువంటి భారంతో నువ్వు లేవు, మనము లేము. అర్థమవుతుందా? మా అంటే బయటికి రూపము కనబడేటట్టుగా ఎవరు నన్ను అడిగితే మీకు ఎంతమంది దుఃఖం ఉన్నదో ప్రార్థన చేసుకోండి, ఇదిగో దేవుడిని మనం వర్షిప్ చేస్తామనంటే పటపట 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 నీళ్లు కాలుతాయి. ఇదిగో దేవుడు దర్శిస్తా ఉన్నాడు ఆమెను అనగానే కథ మా కన్నీళ్ళు ఇక్కడ నుంచి కనబడకుండా పోతాయి. ఈ శబ్దం అనేది ఆగిపోతుంది, మళ్ళీ వెంటనే నార్మల్గా కూర్చుంటారు. హృదయం అనేటువంటి భారంలో కలిగి ఉన్నటువంటి వ్యవహారాలలో నీ మొక్కం అలాగా ఉండదు, నీ కన్నీళ్ళు అలాగా ఉండదు. ఇక్కడే కాదు, నువ్వు ఇంటికి పోయిన తర్వాత చాలా సమయం ఉంటా ఉన్నది. ఆ సమయంలో కూడా నువ్వు నాకు ఈ భారం ఉన్నది, ఇక్కడ కలిగినటువంటి భారం ఇంటికి పోయిన తర్వాత ఆ భారం పోదు, అది ఎటో పోతుంది గాలికి. అమ్మా వినబడుతుందా? ఎవరినన్నా కొట్టినట్టుగా ఉంటా ఉన్నదా? ఎవరిని కొడతలేడు, దేవుడు ప్రేమతో నేను చెప్తా ఉన్నాడు. పరిస్థితులను మార్చగలిగినటువంటిది ఒకటి ఉన్నది, అదేంటిదంటే నీ కన్నీరు. జీవితంలో దేవుని హృదయాన్ని కూడా చేయగలిగినటువంటిది ఒకటి ఉంది ఏంటంటే అది నీ కన్నీరు. ఇప్పుడు నీ కన్నీరు అంటే ఏడుస్తే అన్ని వస్తాయా అని అంటే, మరి ఏడువో ఒకసారి వస్తుందో చూడు. ఏడుస్తే అన్ని వస్తాయా అని అంటే ఏడువో, మరి రాదు. అట్టిగా ఊరికే కన్నీళ్ళు ఎవరికి రావు. నేను వస్తాయని చెప్తాన్నా, నువ్వు కన్నీళ్ళు ఒకవేళ కనుక ఏడ్చి చూడు, రాదు. నీ హృదయ భారము పగిలినప్పుడు మాత్రమే ఆ కన్నీళ్ళు వస్తాయి. అప్పుడు ఆ దేవుని చెంతకు పోతుంది. ఆ తర్వాత నుంచి నీ జీవితంలో నువ్వు మార్చుకోవాల్సినవి, మార్పు చెందాల్సినవి అన్నీ కూడా మారుకుంటూ వస్తూ ఉంటాయి. ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యవహారాలలో నా యొక్క శరీరము ఏ విధంగా ఇరగబడిందనంటే, ప్రతిరోజు ఆయన చావును చూసుకున్నటువంటి వ్యవహార నిమిత్తమును
ఐ ద డెత్ కెనాట్ ప్రైజ్ యూ. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే, ఇది చూడండి, ఆయన ఏడ్చుకుంటూ 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 ఏమన్నాడనంటే, ఇక నా పని అయిపోయింది ప్రభువా, నేను పోతన్నా అనే నిరుత్సాహం రాలే. ఇప్పుడు దేవుణ్ణి ఒక మాట చెప్తా ఉన్నాడు, చచ్చిన వాళ్ళు నిన్ను స్తుతించరు, మరణంలో ఉన్నటువంటి వారు ఇదిగో నిన్ను స్తుతి చెల్లించరు, అందుకొరకు నేను కావాలి ప్రభు. ఇలాంటి రోగంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, చచ్చినోళ్ళు నీకు పని లేదు ప్రభువా, చచ్చినోళ్ళు నిన్ను స్తుతించరు, నిన్ను స్తుతించాలని అంటే జీవము కలిగినటువంటి వాళ్ళు కావాలి, నిన్ను స్తుతించడం కొరకు నేను కావాలి, అందుకొరకు నన్ను బ్రతికి. ఏమంటా ఉన్నాడు, మీకు వచనం చూపియాలా, 18వ వచనం. The death cannot praise you. The people in the skulls cannot sing praise to your name. Those who have dead and gone below are not trusting in your faithfulness. తెలుగులో చదవండి. పాతాళంలో నీకు స్తుతి కలగదు. ఏంది? మృత్యువు నీకు కృతజ్ఞత స్తుతి చెల్లించదు. సమాధిలో దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, అందుకొరకు నేను కావాలి. నీకెందుకు కావాలి? నేను దేవునికి ఎందుకు కావాలనంటే, ఇదిగో నీకు నేను కావాలి ప్రభువా, ఎందుకంటే చచ్చిన వాళ్ళు నేను స్తుతించరు, మరణకరమైనటువంటి వాళ్ళు ఎవరు నీకు ఘనత తీసుకొని రారు, సజీవంగా ఉంటూ ఇదిగో నన్ను బట్టి నీ నామానికి ఘనత తీసుకురావడం కొరకు నన్ను బ్రతికి. అక్కడ నిరుత్సాహమైనటువంటి స్థితిలో రోగము ప్రతిరోజు ఎముకలను ఎరుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ కృంగిపోతే డిప్రెషన్ రాలే. ఏమంటా ఉన్నారు, నేను బ్రతకాలా నీ మహిమ కొరకు, నేనుండాలా నీ మహిమ కొరకు, చచ్చినోళ్ళు నీకు ఘనత తీసుకురారు, చచ్చినోళ్ళు నీకు స్తుతించరు, పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహారాల్లో నీకు ఎక్కడ కూడా ఘనత జరగదు, కాబట్టి నేనుండాలా ప్రభువా. చెప్తా ఉన్నారు ఎంతమంది అని. కొంచెం చిన్న బలహీనత రాగానే ఏమోలే అక్క మీరు పోండి ఆ చర్చికి, ఎన్ని మీటింగ్లకు పోయినా ఏం జరుగుతా ఉన్నది, చిన్నదే రాగా ఏమైందని అంటే నిరుత్సాహం చెంది ఏం చేస్తాడంటే, మనకుంటున్నటువంటి విశ్వాసం పోతుంది, మనకుంటున్న నమ్మకం పోతుంది, మనకున్నటువంటి ప్రతి ఆధారం పోతుంది. ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది చూసినావా? మరణం అని అంటే ఒక యుద్ధంతో పోరాటం. దాన్ని జయించగలిగినటువంటి స్థితిలో ఎట్లా జయించుకోగలుగుతారు అనంటే, దేవుడు ఉద్దేశించినటువంటి రాతలో కూడా నీకు బ్రతకాలనే కోరికుంటే, నీవు దేవుని కొరకు రోషంగా నిలబడాలనేటువంటి కోరికుంటే, నా బిడ్డ బ్రతకాలని అనుకుంటా ఉన్నాడని నీ మీద కలిగి ఉన్నటువంటి రాతలను కూడా చెరిపేసి ఇదిగో నీ చేతికి అప్పచెప్తాడు. నీ చేతికి అప్పచెప్పి ఒక వచనం ఉంటుంది, నాకు భలే నచ్చుతుంది. ఏది? మన కొత్త నిబంధనలో, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనిషినికి అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమైనటువంటి మాట నాకు ఎందుకు నచ్చుతుంది అని అంటే, దేవుడు సాధ్యపరిచేటువంటి కార్యాలు అనేటువంటిది ఎవరి కొరకు చేస్తా ఉన్నాడంటే అది నా కొరకే. నాతో నైతలేదు అని అంటే ఇప్పుడు దేవుడు వస్తాడు నా దగ్గరికి. నేను ఏదైతే కోరుకుంటా ఉన్నానో, కన్నీరు పెడతా ఉన్నానో, మొర పెడతా ఉన్నానో, ఈ సమస్తము నాకు ఇచ్చినటువంటి రీతిలో నేను ఆశించబడతా ఉన్నది నా దగ్గరికి వస్తలేదనంటే అది సాధ్యపరిచేటువంటి రీతిలో దేవుడు నా దగ్గరకు వచ్చి నిలబడతాడు. దాన్ని సాధ్యపడతాడు. ఆయనకంటూ వేరే ప్రత్యేకమైనటువంటి గోల్ లేదు, ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన అనేటువంటి విభాగంలో మీరే సర్వము సమస్తము ఆయన యొక్క పిల్లలు, ఆయన రాజ్యానికి వారసులు, ఆయనకుంటున్నటువంటి బహుమానం ఎన్నో కోట కనబడినటువంటి సృష్టిలో ఎన్నో సృష్టించినప్పటికీ దేవుడి పక్షాన కూర్చోబెట్టగలిగినటువంటి అధికారము అర్హతలు ఎవరికి ఇయ్యలే. మీరే నా సమస్తం అని దేవుడు అంటా ఉంటే, మీరు నాకు వద్దు ప్రభు, మీరు నాకు ఇది ఎత్తలేరు కదా అని చెప్పేసి మీరు దూరం పోతా ఉన్నారు. నీ ప్రయాసము ఎప్పుడైతే ఇదిగో దేవుని యొక్క దృష్టిలో మీరు పొందుకునేటువంటి మార్గాలను మీరు నేర్చుకుంటారో మీ జీవితంలో మార్పులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒర్రేది ఒక్కటే వినబడతా ఉందా? అర్థమవుతుందా? అర్థమైతే మళ్ళీ ముందుకు పోవుడే, వ్యర్థమైతే మాత్రం అక్కడ ఆపుడే. ఎందుకంటే వ్యర్థమైనటువంటి వాటిని అన్నిటిని కూడా మాట్లాడుకుంటూ పోయేటువంటి వ్యవహారాలలో అది వ్యర్థమైనటువంటి వాళ్ళకి కాదు,
అర్థమయ్యేటోళ్ళకే. ఓకే, వినండి, చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఉద్దేశించినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి గర్భమున కన్నా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను ప్రణాళికను కలిగి ఉన్నాను. ఇదిగో నాకంటూ నీ మీద కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా మంచివే కానీ హానికరమైనవి కాదు అని అన్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఏవి ఎదురుపడతా ఉన్నాయో అన్ని చూస్తే హానికరంగా ఉన్నాయి కానీ మేలు జరిగినట్టుగా కనబడతలేవు. ఆ మేల్లోకి దేవుడు నిన్ను కొద్దిగా ఒత్తుతా ఉన్నాడు, నువ్వు కొంచెం కృంగుతా ఉన్నావు. ఇంకా కొద్దిగా ఒత్తుతా ఉన్నాడు, కృంగుతా ఉన్నావు. ఇంకా కొద్దిగా ఒత్తుతా ఉన్నాడు, కృంగుతా ఉన్నావు. ఎక్కడికైతే ఒత్తిందో ఇక చాలు అంటే దేవుడు దేని కొరుకుతా ఉన్నాడు? నువ్వు మాట్లాడే భాష అది కన్నీరు రూపకంగా ఆయన సన్నిధిలోకి వెళ్ళేటువంటి రీతి కొరకు కొంచెం ఒత్తుతా ఉన్నాడు, కిందికైనావు. ఇంకొంచెం మొత్తం కిందికైనా ఇంకొంచెం మొత్తం వరకు ఇక నా కొద్దయ్యా అని లేసి నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? హృదయములో దాగి ఉన్నటువంటి వాంఛలను తీర్చగలిగినటువంటి సామర్థ్యుడు దేవుడు. ఇదిగో పై రూపాన్ని లక్ష్య పెట్టాడు కానీ నీ అంతరంగంలో ఉంటున్నటువంటి వాటిని లక్ష్య పెడతాడు. ఆ లక్ష్య పెట్టే కాడికే నేను పట్టుకొని వచ్చి ప్రతిసారి ఒత్తుతా ఉన్నాడు, నువ్వు కిందికి పోతున్నావు, ఒత్తుతా ఉన్నాడు, కిందికి పోతున్నావు. ఒక్క సమయం రాబోతా ఉన్నది, ఇక నీకు వేరే ఏ దారి లేదు. ఇక నీ కన్నీరు విడిచేటువంటి సమయంలో నుంచి మూలిగేటువంటి స్థితికి వచ్చే వరకు నాకు ఈ వద్దయ్యా అని చెప్పేసి లేచి వెనుకో తిరిగి లేచి వెళ్ళిపోతా ఉన్నావు. ఏంది బాధలు, ఏంది కష్టాలు, గింతగనమా అంటే గింతగనంలో నువ్వేం నేర్చుకున్నావు? ఏం లేదు. అర్థమవుతుందా? మీరు అలాంటి ఒక కన్నీటి అయినటువంటి స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొని పోతా ఉన్నాడంటే ఆయన నీతో మాట్లాడే అటువంటి సమయాల దగ్గరకు వస్తా ఉన్నాయి. ఆ సమయం ఎప్పుడైతే నీ చెవులో ఆయన స్వరం వినబడేటువంటి రీతికి వచ్చేటువంటి సమయానికి ఏమవుతా ఉందంటే నీ జీవితంలో అక్కడి నుంచి లేసి నీ దారి నువ్వు, దేవుడి దారి దేవుడిని. అర్థమవుతుందా? నీ దారి నువ్వు, దేవుడి దారి దేవుడిని. అయితే ఎజికియా విషయంలో ఏడ్చినటువంటి వ్యవహారం సందర్భంలో దేవుడు ఏం మార్చగలిగిండు? చనిపోయేటువంటి స్థితిలో నుంచి కూడా ఆయన ఉద్దేశంలో ఉంటున్నటువంటి కూడా కన్నీరు ఏం చేయగలిగిందంటే దేవుడు ఉద్దేశాలలో నియమించబడినటువంటి రాతలను కూడా చెరిపివేసి నా బిడ్డ బ్రతకాలనుకుంటున్నాడు నా కొరకు, నా బిడ్డ నా కొరకు జీవించాలనుకుంటున్నాడంటే ఈ బిడ్డ ఎవరి చిత్తమైతుందో అదే దేవుడి చిత్తమై ఉన్నది. ఈయన ఏం కోరుకుంటా ఉన్నాడో అది దేవుని చిత్తమై ఉన్నది. పిల్లోడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ కూర్చోడానికి ఇష్టపడు, ప్రతిసారి ఉరుకుతా ఉంటారు. వాళ్ళ వెనుక మీరు ఎంబడిపడి ఉరకలేక ప్రతిసారి ఏం చేస్తారంటే వెనక గుంజుతా ఉంటారు. ఇక వాడు కింద పడి డొర్లుతా నెక్స్ట్ ఏం చేస్తాడు? ఏడ్చుడు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ పిల్లోని పట్టుకొని ఇక్కడ కూర్చోకుండా డైరెక్ట్గా నేరుగా ఎక్కడికి పోతావు? నువ్వు బయటికి పోవాలనేది నీకు ఉద్దేశంలో ఉన్నదా? నీ ఉద్దేశంలో ఉన్నదా? వాడి కింద పడి డొర్లినప్పుడు డొర్లకు ముందు నువ్వు బయటికి పోయినా వాడు అక్కడ డొర్లే అని అనుకున్నావు కానీ బయటికి పోయినావా? ఎప్పుడైతే ఏడుపు ప్రారంభించినో ఇది కాదని చెప్పేసి ఆయనతో పాటు నువ్వు పోతా ఉన్నావు. నువ్వు ఏడ్చేటువంటి ప్రతి సందర్భంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన నీతో పాటు నడిచేటువంటి ఒక సమయము ఆయన అడుగులలో నువ్వు ఎక్కడికి పోతా ఉన్నావో ఆ అడుగులలోకి వస్తా ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకొక విషయం చూద్దాం. జెనసిస్ ఆది కాండంకి వెళ్దాం, 21 అధ్యాయానికి. అమ్మా అర్థమవుతుందా? ఎవరో ఏమంటావు? అవుతుందా? ఓకే. 21వ అధ్యాయం దిద్దాము, ఆది కాండము. ఇక్కడ 14వ వచనం కాంచెలు చదువుదాం. మీకు ఈ స్టోరీ తెలుసు అనుకుంటా, కానీ 14వ వచనం నుంచి చదువుదాం. రైట్. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి
ఆహారంను ఆ ఆ నీళ్ళ తిత్తిని తీసుకొని చదవండి అయ్య గారు. ఎవరు అందరు మాట్లాడాలి. ఎవరు ఏడ్చిర్రు? ఆగరు ఏడుస్తా ఉన్నది. దేని కొరకు ఏడుస్తా ఉన్నది? దేని కొరకు ఏడుస్తా ఉన్నది? బిడ్డ చచ్చిపోయేటువంటి పరిస్థితిలో నీళ్లు లేక దాహంతోని చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే ఏం చేస్తా ఉన్నది? ఏడుస్తా ఉన్నది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా, ఏంటనంటే ఒక కన్న బిడ్డ కళ్ళ ముందు చచ్చిపోతా ఉంటే, ఇక్కడ చచ్చిపోతా ఉంటే, ఈ కళ్ళ ముంగట నా బిడ్డ నా కళ్ళ ముంగట చచ్చిపోవడము నేను చూడలేనని చెప్పేసి మా పోయి ఎడబోయి కూర్చొని ఉన్నది, పక్కకు పోయి కూర్చొని ఉన్నది. నేను ఒక ప్రశ్న అడుగుతా, ఏ తల్లైనా కూడా బిడ్డ చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే ఏడవకుంటున్నదా? ఏడవకుంటున్నదా? ఏడుస్తుంది. ఇందాక మనము ఎవరి హెజికియా విషయంలో నేనేం చెప్పినా, నువ్వు ఏడుస్తే దేవుడి యొక్క హృదయమైన కదిలించబడి ఆయన నీ కొరకు ఎంత దూరమైన వస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పిన. అవునా? ఇప్పుడు కొడుకు చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అవునా? కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ తల్లి ఏడుస్తుందా ఏడవదా? ఏడుస్తుందా ఏడవదా? ఇప్పుడు అక్కడికి ఎవరు దిగి రావాలా? అమ్మా, ఇప్పుడు ఎవరు దిగి రావాలా? అన్న అర్థమవుతుందా మీకు? ఎవరు దిగి రావాలా? ఇందాక హెజికియా విషయంలో ఆయన ఏడుస్తా ఏడుస్తా నీ కొరకు మండబడాల ప్రభు అని అంటే ఎవరు దిగొచ్చి దేవుడు వాగ్దానం చెప్పి మళ్ళా పంపించి బ్రతుకుతావు అని చెప్పిండో, ఇప్పుడు కన్న తల్లి కొడుకు అక్కడ చచ్చిపోతా ఉన్నాడు. చచ్చిపోతా ఉంటే ఇక్కడ ఏడ్చేటోళ్ళు ఎవరు? ఎవరు ఏడుస్తారు? తల్లి ఏడుస్తా ఉన్నది. తల్లి దొంగ ఏడుపు ఏడుస్తా ఉందా, నిజమైన ఏడుపు ఏడుస్తా ఉందో చెప్పాలి. నిజంగా ఏడుస్తే ఎవరు దిగి రావాలా? ఎవరు రావాలా? దేవుడు దిగి రావాలి కదా. ఇప్పుడు ఏడ్చినటువంటి తల్లి ఏడుస్తా 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 ఏం చెప్పిందనంటే, నా కొడుకు చచ్చిపోయేటట్టున్నాడు, నేను నా కళ్ళతో చూడలేదని తీసుకొని వచ్చి అటు పక్క పోయి కూర్చొని ఉన్నది. ఓకే, పక్కకు పోయి కూర్చొని ఉన్నటువంటి రీతిలో ఇప్పుడు ఏం చేయబడిందనంటే, ఇదిగో ఒక దూత ప్రత్యక్షతమయ్యి ఏం చెప్తా ఉన్నదంటే, ఈమెను ఏ ప్రశ్న అడుగుతా ఉన్నదంటే, నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఎందుకు దిగులుగా ఉన్నావు? ఇప్పుడు వచ్చినటువంటిది దిగి నువ్వు ఓకే, ఇప్పుడు ఆ ప్రశ్న నువ్వేం చేస్తున్నావు అని అంటే ఈ తల్లి ఏం చెప్పాలా? అర్థం కాలే? ఎక్కలే? సరే, మీకు అర్థమైనటువంటి భాషలో చెప్తా. బాబు చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఏడ్చి 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 పక్కకొచ్చి కూర్చుంటే, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పైనుంచి వచ్చినటువంటి వాళ్ళని మేమని అడుగుతా ఉన్నట్టు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ కొడుకు అక్కడ చచ్చిపోతా ఉంటే, నీ కొడుకు అక్కడ చచ్చిపోతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే ఏమంటా ఉన్నది? అయ్యా నీళ్ళు లేవు, దాహం చేసేది ఏం లేదు అని అంటే, ఇక్కడ చెప్పబడతా ఉన్నది ఏంటంటే, ఆ వచ్చినటువంటి దూత ఏం చెప్తా ఉందంటే, నీ యొక్క కొడుకు కన్నీరు వినబడింది, ఆడబోయి అక్కడ నీళ్లున్నాయి తెచ్చుకొని ఆయన పోయి బ్రతుకుతాడు. ఎవరు ఏ సమయంలో దిగాలన్నటువంటి వ్యవహార నిమిత్తమును తల్లి ఏడుస్తూ, నిజమైనటువంటి ఏడుపా దొంగ ఏడుపా? నిజమైనటువంటి ఏడుపుకు ఎవరు దిగి రావాలా? దేవుడు వచ్చి సహాయం చేయాలా. కానీ దేవుడు వచ్చినటువంటి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, దూత వచ్చినటువంటి దూత ఏం అడుగుతా ఉన్నట్టు, నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నావు? నీ కొడుకు అక్కడ చచ్చిపోతా ఉంటే నువ్వు ఏడుస్తా ఉన్నటువంటి మాట మాట్లాడుతలేడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ కొడుకు అక్కడ చచ్చిపోతా ఉంటే అని అడుగుతా ఉన్నది. నిజంగానే ఏడ్చినప్పటికీ ఇక్కడ మీకు సందర్భంలో రెండు వేరియేషన్ డిఫరెన్స్ మీకు అర్థం కావాలా.
ఆయన నీ కొరకు బ్రతకాలన్నప్పుడు పంపింపబడితే ఆయనను బ్రతికించిండు. ఆ బాబు ఆయన కొరకు బ్రతకాలన్నటువంటి ఆయన కన్నీరు అక్కడ దేవుడు కినబడితే ఆయన కొరకు దేవదూతను పంపించండి. మీకు అర్థమయ్యేటువంటి రీతిలో నేను చెప్తా. ఒకరి కుటుంబంలో ఒకరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. భర్త జలసాలు చేస్తా ఉన్నాడు, మంచిగా జాబ్ ఉన్నది, పోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు, వచ్చేటప్పుడు ఒక 90 వేసుకొని వస్తా ఉన్నాడు. మీకు అర్థం కావడం కొరకు చెప్తా ఉన్నా. కుటుంబంలో 2 పిల్లలు, భార్య భర్త. భార్య మంచిగా దైవికంగా పెరుక్కుంటూ చర్చకు వస్తా ఉన్నది, పిల్లల్ని కూడా సంకలేసుకొని వస్తా ఉన్నది. భర్త లేదు, అంతంతలే. ఆయన జల్సాలో ఆయన ఉన్నాడు, వస్తా ఉన్నాడు, వచ్చేటప్పుడు ఒక పెగ్గేసుకొని 90 వేసుకొని ఇంటికి వస్తా ఉన్నాడు. ఆయన జల్సాలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు జల్సాలో ఉన్నటువంటి ఆయనను మార్చాలని ఎవరికున్నది? భార్యకున్నది. భార్యకుండి ఏం చేస్తా ఉన్నది అని అంటే ఏడుస్తా 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 ఉపవాసాలు ఉంటుంది, ప్రార్థనలు చేస్తుంది, మీటింగ్ అంటే పోతుంది, సభలంటే పోతుంది, ఏడికి పోతుంది, ఆడికి పోతుంది. ఏమైనా మారిందా? ఏం మారదు. మారాలనేటువంటి వ్యక్తి యొక్క హృదయంలో ఆయన పశ్చాత్తాపం లేకుండా, కన్నీళ్ళు లేకుండా దేవుడైనా కూడా ఏం చేయడు. తప్పు చెప్తలేను, మీకు తెలవాల్సినటువంటి విషయాలు అంతే. దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆయన అనుమతి ప్రణయం లేకుండా కూడా దేవుడు అయినప్పటికైనా ఆయన వ్యక్తి యొక్క జీవితంలో ఆయన ప్రణాళిక, ఆయన చిత్తమును కలిగి లేనటువంటి స్థితిలో ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేయడు. ఇప్పుడు అదే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. అక్కడ ఏడుస్తా ఉన్నటువంటి ఒక రీతిలో ఇక్కడ మీరు చదివినటువంటి దాంట్లో కనబడిందా? 17వ వచనం చదవండి. దేవుడు ఎవరి మొరను విన్నాడు? వినబడతా ఉంది ఇందులో, గాడ్ హియర్డ్ ద బాయ్స్ క్రై. ఎవరి కన్నీరు వినబడింది? చిన్నవాని యొక్క కన్నీరు వినబడినందుకే ఎవరు వచ్చిర్రు? దేవదూత వచ్చింది. అమ్మ ఇప్పటిదాకా ఏడ్చింది కదా, నీ కన్నీరు వినబడింది నీ కొడుకు కొరకు అనేటువంటి రాయబల్లే అక్కడ. తల్లి నిజంగా గుండెలు బగిలేటువంటి పరిస్థితులలో కొడుకు కొరకు ఏడుస్తా ఉన్నప్పటికీ వచ్చినటువంటి దూత ఏం చెప్తా ఉన్నంటే, నీ కొడుకు ఏడుస్తున్నటువంటి కన్నీరు అక్కడ వినబడింది, ఇదిగో పో అక్కడ ఉన్నదని చెప్పేసి సహాయకరమైనటువంటి రీతిలో సహాయం అందజేసి నీళ్ళు ఇచ్చి బ్రతుకు బాగు చేస్తా ఉన్నాడు. కుటుంబాలలో భర్త మారాలని, భార్య మారాలని, పిల్లలు మారాలని కన్నీరు పెట్టుకొని చేస్తా ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారాలలో ఏం జరుగుతా ఉన్నది? వాళ్ళు యథావిధిగా రోజు ఒక చుక్కేసుకొని 90 వేసుకొని 90 కాస్త ఇంకా కొంచెం పెద్దదైతే ఏమంటారు? నాకు అంత ఐడియా లేదు. 90 కన్నా కొంచెం పెద్దది ఏంటిదయ్యా? ఆఫ్. ఫుల్కు రాకముందు ఆఫ్ వస్తుంది, ఆఫ్ పోయి ఫుల్ అయింది, ఫుల్ పోయి జగ్గు అయింది, జగ్గు పోయి మగ్గు అయింది, మగ్గు పోయి బకెట్ అయింది. ఇట్లా పోతా ఉన్నది. ఈమెమో ఉపవాసాలు చేస్తా ఉన్నది, కన్నీరు పెడతా ఉన్నది. ఏ మార్పు వస్తలేదు. ఎందుకంటే హృదయకరమైనటువంటి వేదన, బాధ, దుఃఖము అనేటువంటిది ఆయనకు తెలవలేనటువంటి స్థితిలో నువ్వు దేవుని వైపు తిరగలేవు, ఎతకలేవు. ఆయన బాగానే ఉన్నాడు, కానీ ఈ కష్టాలన్నీ మాకెందుకంటే దేవుడు నీతోనే మాట్లాడాలని అనుకుంటా ఉన్నాడు. ఆయన ప్రణాళిక నీ పట్ల ఉన్నది. ఎవరికి దొరకలేనటువంటి రక్షణ భాగ్యం నీకు అనుగ్రహింపబడినది. నీకు అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, మరుదులు ఉన్నారు, బామరుదులు ఉన్నారు. ఎవరి కుటుంబాలలో కనీసం నీ భర్త సరిగ్గా లేడు కావచ్చు, కానీ రక్షణ అనేటువంటి పిలుపు నీ కుటుంబానికి వచ్చిన్నది. దేవుడి యొక్క ప్రణాళిక, ఎన్నిక అనేటువంటి నీ కుటుంబం మీద ఉన్నది. నీ అక్కకు రాలే, నీ చెల్లకు రాలే, మీ మరుదులకు రాలే, బామరుదులకు రాలే. వాళ్ళు నిన్ను నిందిస్తా ఉన్నారు. ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు? నీ భర్త చూడు ఏ విధంగా మారిపోయినాను అంటా ఉన్నాడు. ఈ రక్షణ అనేటువంటి అనుభూతి వాళ్ళకు తెలియదు. సిలువను గురించినటువంటి వార్త లోకమునకు వెర్రితరమునుగా కనబడతా ఉన్నది. నశించిపోచున్నటువంటి వారికి వెర్రితనంగా కనబడ, రక్షించబడినటువంటి వారికి మార్గం అయి ఉన్నది. అర్థమవుతుందా? మనం నేర్చుకున్నటువంటి విషయాలలో మీరు ఎక్కడైతే మీ నిరీక్షణ కలిగినటువంటి పిలుపు మీ వద్దకు వచ్చి ఉన్నదో, మీరు దుఃఖిస్తా ఉన్నారో, మీరు బాధపడతా ఉన్నారో, మీరు కన్నీరు గారుస్తా ఉన్నారో, ఆ ప్రతి కన్నీరికి ఒక దినము, అప్పటి వరకు మీరు వేచి ఉండాలి. నీ భర్త మారతాడా మారడా అది దేవునికి వదిలేద్దాం. నీ పిల్లలు మారతారా మారరా, నువ్వు క్రమమైనటువంటి విధానంలో. నిన్నటి రోజున చెప్పిన కదా, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరుండే? దొంగగా ఉండే. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఏమైండు? మళ్ళా వ్యక్తిగా మార్చబడి. అక్కడ ఉన్నటువంటి దొంగ ఏం మాయమాయ కాలే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తే మారిండు కదా.
అట్లనే ప్రతి మార్పు కొరకు ఆయన దేవుడు ఒక సమయాన్ని కలిగి ఉన్నటువంటి రీతిలో నిన్ను నువ్వు పాడు చేసుకోకు. నువ్వు ఏ దుఃఖంతోనైతే కలిగి ఉన్నావో ఆయన ఒక సన్నిధిలో నువ్వు మొరబెడతా ఉండు. సమాధానం ఇచ్చు దినం ఒక దినము రాబోతా ఉన్నది. ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. నిరుత్సాహపడద్దు. మీరు ఇతరులకు చెప్పేటువంటి రీతిగా మీరు నిలబడాలన్నటువంటి దేవుడు ఆశిస్తా ఉన్నాడు. నీతో మాట్లాడాలనుకుంటా, అందుకే నిన్నేం చేస్తా ఉన్నాడు, కొంచెం కృంగదీసి ఇంకొంచెం ఇంకొంచెం ఒత్తుతాను. ఎందుకంటే ఒక దినాన నువ్వు ఆయన స్వరము వినబడేటువంటి దినము రాబోతా ఉన్నది. అది వచ్చేటువంటి సమయానికే నువ్వు లేచిపోతా ఉన్నావు. ఈ అనుభవాలు మీకు తెలియదు, ఇది దైవ సేవకులకు తెలుసు. ఒక్క దైవ సేవకుని నిలబడి ఒక సాక్ష్యంను చెప్పమనంటే ఎన్నో విషాదకరమైనటువంటి అనుభవాలు చెప్తారు. ఎన్ని కన్నీళ్లు గాచిన, ఎన్ని ఇవి నలిగిపోయి ఉంటాయి ఒక్కొక్కరికి. మా జీవితంలో ఇక్కడ నిలబడేటువంటి వ్యవహార బాధ్యత నిమిత్తమును ఒక్క వ్యక్తి 1000 మంది 1,00,00,000 మంది యొక్క జీవితాలను ఎట్లా మార్పులను తీసుకొని వస్తా ఉన్నాడంటే వాళ్ళని అడిగి చూడండి, ఆ కన్నీరు విలువేంటిదో చెప్తా ఉంటారు. తినడానికి తిండి లేదు, అట్టి నీళ్ళల్లో అన్నంని కలుపుకొని వాటర్ పోసుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఒక్క మెతుకులో ఇదిగో ఒక్కరు మెతుకులో కూడా ఎక్కడ కూడా గోల్డ్ అండ్ డైమండ్స్ లెక్క ఆహారమైనటువంటి రీతిలో నాకు తెలిసి ఉన్నతమైనటువంటి స్థితిలో తినలేనటువంటి వాళ్ళకు కూడా పెట్టుకుంటూ వస్తా ఉన్నాడు. ఇదంతా ప్రతిఫలం ఎందుకు? వెనక కార్చినటువంటి కన్నీరుతో. మీరు ఒక దైవ సేవకులైనా పక్కకు పెట్టి లైఫ్లో ఎవరైనా దెబ్బతినినటువంటి వాళ్ళని అడగండి. నేను ఉండడానికి స్థలం కూడా లేకుండా రోడ్ల మీద పడి తిరుగుతా ఉన్నటువంటి రీతిలో నేను ఎంతలా ఏడ్చి కడుపు ఆకలి మంట కొరకు పేగులంతా పిసుకుతూ అట్లా ఇట్లా అవుతా ఉంటే ఈరోజు 4 కార్లు కొనుక్కొని ఒక 2 బంగ్లాలలో నేను నివసిస్తా ఉన్నాను. అట్టి వ్యక్తిని అడగండి. అంటే ఆ ప్యాషన్ ఎట్లా వస్తుందని అంటే, నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఏదైతే పగులుతుందో అది దేవుడికి నచ్చినప్పుడు, నువ్వు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఇంకో మతమైనా అది అందరికీ సమానత్వమైనటువంటి రీతిలో కోడ్ లాంగ్వేజ్ గా పోతుంది. అలాంటి పగల్లేనటువంటి స్థితిలో గనక మనం ఉంటే, అంటే పగిలిపోవని నేను చెప్పగానే మీరు పగిలిపోతారని అర్థం కాదు. సరే ఇప్పటికైనా మీరు తెలుసుకున్నారు కదా, పగిలిపోండి, మీకు దారి దొరికింది కదా, చేయండి. సరే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే తెలియక మేము ఏది పొందుకోలేనటువంటి విషయం ఈ రోజు తెలిసింది కదా. సరే ఇప్పుడు ఏడవండి, ఒక 10 నిమిషాలు నేను టైం ఇస్తానంటే రాదు, నిజంగా రాదు. నేను ఒక 10 నిమిషాలు సమయం ఇస్తాను మీకు అందరికి, ఏడవండి. ఇప్పుడు మీకు దారి దొరికింది కదా, ఎట్లా పోతే దేవుడి దగ్గరికి పోయి ఇట్లా తెచ్చుకునేటువంటి దొరికింది కదా, 10 నిమిషాలు సమయం ఇస్తా, ఏడవండి. రావు. కానీ మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకొరకు? అయ్యా నాకు సమస్యలు ఉన్నాయి, నా బిడ్డలు, నా కొడుకులు, నా పిల్లలు, నా ఆరోగ్యము, అన్ని విషయాలు అయ్యగారికి వచ్చే వరకే యాక్టింగ్లు. మళ్ళీ అటు బయటికి పోయే వరకు దయచేసి నన్ను క్షమించండి ఏదన్నా మాట నేను తప్పుగానే ఉంటే. అర్థమవుతుందా? యాక్టివ్ అయినటువంటి వ్యవహారాలలో ఇది ఎవరికి చెందుతుందని అంటే, వారి యొక్క హృదయాలను పరిశోధించుకోండి. ఆ అధికారం నాకు లేదు తీర్పు తీర్చడానికి. అర్థమవుతుందా? దేవుడు నియమించబడుతున్నటువంటిది అందరికీ హక్కుదారులే, సమానులే. ఆ సమాధానంలో మీరు వెళ్తా ఉన్నటువంటి వ్యవహారాలలోనే దేవుడు మీకు దొరుకుతాడు. హల్లెలూయా. ఏందయ్యా ఇదంతా, ఇంతగానం ఉన్నదా? బల్లో చెప్పే పాటల కన్నా పెద్దగా ఉన్నట్టున్నాయి. నిద్రపోతున్న వాళ్ళు చెప్దాం గట్టిగా హల్లెలూయా. పోతా ఉన్నారు, ఎక్కడో కాడ ఉంటా ఉంటారు. ఓకే, రైట్. మీకు ఈ విషయంలో అర్థమైందా? మొదటి విషయంలో హెజికియా తను దేవుని కొరకే నేను బ్రతకాలని అన్నప్పుడు దేవుడు సాక్షాత్తం ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చిండు. ఇప్పుడు తల్లి బ్రతకాలని కోరుకుంటా ఉన్నది, ఏడుస్తా ఉన్నది కానీ ఏడిపినబల్లే. అక్కడికి తల్లి కోరుకుంటా ఉన్నది కానీ ఏడిపినబల్లే. అది వచ్చిన దూత ఏం చెప్తాను అంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తానో నీ కొడుకు అక్కడ చచ్చిపోతా ఉంటే అంటే తల్లి ఏడవలేదా? ఏడ్చిందా లేదా? ఏడ్చిందన్న వాళ్ళు చేయొద్దండి. ఏడ్చిందిగా. ఎవరైనా దొంగేడు పెడతారా తల్లి ఆ టైంలో, ప్రాణాలు పోయేటువంటి స్థితిలో? అయితే ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నాడు. ఇప్పుడు ఇందాక మాట్లాడినటువంటి ఒక భార్య పిల్ల, 2 పిల్లలు అని చెప్పినా, తాగిండు. ఏమైందనంటే ఆయనకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. యాక్సిడెంట్ అయింది, పోయి హాస్పిటల్లో పడ్డాడు. హాస్పిటల్లో పడేటువంటిది మామూలుగా నార్మల్ వాళ్ళ పడలే, ఐసీయూలో పడ్డాడు. ఐసీయూలో పడినటువంటి రీతిలో ఇప్పుడు దుఃఖము పెరుగుతుందా తగ్గుతుందా?
అమ్మా, దుఃఖం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఈమె ఆల్రెడీ ఆయన భర్త మారాలని కన్నీళ్లు గాచుకుంటూ ప్రార్థన చేస్తా చేస్తా ఉపవాసాలు ఉంటా ఉంటా ఉన్నది. ఇది కాస్త ఎవరికి తెలిసింది? సంఘానికి తెలిసింది. ఇప్పుడు సంఘమిగ యుద్ధ వీరులు వచ్చారు. అమ్మా, సంఘంలో ఉన్నటువంటి యుద్ధ వీరులు వచ్చారు. విశ్వాసులు, ఆ నామకరమైనటువంటి క్రైస్తవులు, ఆ తర్వాత నిద్రపోతున్న క్రైస్తవులు, ఆ తర్వాత మంట రేగెత్తున్నటువంటి క్రైస్తవులు అందరూ వచ్చి ఏం చేస్తా ఉన్నారంటే ఎవరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు చెప్పాలా? ఎవరి కొరకు? ఐసీలు ఉన్నటువంటి వాళ్ళ కొరకు ప్రార్థన. ఎందుకు కొరకు చేస్తా ఉన్నారు? బాగోవడం కాదు. ఈ ఆత్మ ఒకవేళ ఆయన కనుక బాగైతే రక్షింపబడతారు, ఆయనకైనా బుద్ధి వస్తుంది, నమ్మకం వస్తుంది అని చెప్పేసి వీళ్ళ ఆశలు, వీళ్ళ కోరికలు ఏందనంటే ఈ ఒక్క దెబ్బతోనైనా ఆ మూర్ఖుడిని మార్చి ఇదిగో ఇళ్ళకు తెచ్చి ఇలా పడేయాలనేటువంటి కోరికలు వస్తాయి. ఇప్పుడు ప్రార్థన ఎన్ని రోజులు జరుగుతా ఉందంటే 5 రోజులైంది, 10 రోజులైంది, నెల రోజులైంది. ఆయన ఎక్కడనే ఉన్నాడు ఐసీలో. ఏమైనా మార్పులు వస్తున్నాయా? ఏం రావు. ఈడ గట్టిగా ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాసాలు ఉన్నాయి, ఏమైనా మార్పులు వస్తున్నాయా? ఏం రావు. ఇప్పుడు ఐసీలో ఉన్నటువంటి ఆయనకు చల్లగా ఉన్నది. ఎట్లున్నది? చల్లగా ఉన్నది. ఐసీలో పండుకుంటాడు కదా, వాళ్ళ ఏసీ గీసీ ఉంటుంది. ఆయనకేమన్నా నొప్పి తెలుస్తా ఉన్నదా? బయట హాస్పిటల్ బయట కూర్చున్నటువంటి వాళ్ళకి ఎట్లున్నది? వెచ్చగా ఉన్నది, మండుతా ఉన్నది. ఎందుకంటే డాక్టర్ వచ్చినప్పుడల్లా చెప్పులు ఇడిచిన కానీ అక్కడనే కూర్చోవాలి. ఆయనకు మళ్ళీ టైంకి ఏమన్నా కావాలంటే మెడిసిన్కి ఒక్కరే కాదు, ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నారో వీళ్ళ అన్నలు, బాబాయిలు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, ఆ తర్వాత పాస్టర్లు సైతం పోయి, విశ్వాసుల సైతం పోయి ఎవరొక్కరు చూస్తూ ఉండాలి. అలా పండుకున్న ఆయనకి ఎట్లున్నది? చల్లగా ఉన్నది. అనండి, చల్లగా ఉన్నది. ఎట్లున్నది? ఏసీలో పండుకొని ఉన్నాడు, మంచిగా మాస్క్ పెట్టుకొని ఉన్నాడు, చల్లగానే ఉన్నది. ఆయనకి ఎలాంటి ఆలోచనలు లేవు. బ్రతుకుతాడా, ఉంటాడా, లేకపోతే బయట డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయి, హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతాయి. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి ఎట్లున్నది? వెచ్చగా ఉన్నది. వెచ్చగా అంటే ఇంకా మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పేటువంటి రీతిలో కాకుండా పడే ఇబ్బందులు, కన్నీళ్ళు, ఏడుపు అంత బాగానే ఉన్నది. మరి అంత బాగానే ఉన్నటువంటి వ్యవహారాలలో ఈయన ఏమన్నా క్యూర్ అవుతా ఉన్నాడంటే లైట్గా క్యూర్ అవుతాడు, ఆయన కాన్షియస్కి వచ్చేటట్టుగా. ఎంత లైట్గా. ఈయనకు ఎప్పుడైతే అర్థమయ్యేటువంటి కాన్షియస్కి వచ్చి నేను హాస్పిటల్లో పడ్డాను, నేను ఇదిగో హాస్పిటల్లో ఉన్న, ట్రీట్మెంట్ జరుగుతా ఉన్నటువంటి అవగాహన వచ్చి, మా భార్య ఎప్పటికీ నీ కొరకే ప్రార్థన చేస్తూ ఉపవాసాలు 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 అంటది కదా, ఈయనకు దేవుడి గురించి ఒక చిన్న జ్ఞాపకం వస్తుంది. అయ్యా వస్తాంది, నువ్వు దేవుడో కదా నన్ను అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఆయనలో నుంచి వెళ్ళి ఒక్క చుక్క కన్నీరు రాగానే కథం దేవుడు చిటికేసి ఆయన టక్కన పిలుస్తాడు, దా అయిపోయింది, ఇంకేం లేదుగా. ఆయనలో నుంచి వెళ్ళి ఒక్క కన్నీరు చుక్క ఇట్లా కలవగానే అది కన్నీరు ఎందుకు వచ్చింది? ఆయనకంటూ ఒకటి తెలిసింది ఏంటిదనంటే, నేను తప్పు చేసి ఉన్నాను, ఈరోజు ఇక్కడ పడుకొని ఉన్నాను పడక మీద అనేటువంటి రీతిలో ఐసీలో ఉన్నటువంటి ఆయనకు కన్నీరు చుక్క ఎందుకు వచ్చింది? హృదయము కదిలించబడింది. ఒక దేవుడు అంటున్నాడు, నేను చేసుకున్నటువంటి కర్మము, పాపము, ఇవన్నీ దుఃఖము, వేధించినటువంటివి, హింసించినటువంటి అన్ని గుర్తొచ్చి ఏం చేసినంటే పెళ్ళాము, పిల్లలు, ఆ తర్వాత బంధువులు, ఇవన్నీ గుర్తొచ్చి దేవుడు గుర్తొచ్చిండు. ఇప్పుడు నన్ను బాగు చేయవా అనగానే ఒక్క కన్నీరు చుక్క రాగానే ఇక దా బిడ్డ పోయిండు. పోతాడా లేదా? మీరు చెప్పాలా? మీరు ఎవరు పోయేటువంటి వాళ్ళకు సర్టిఫై చేసేటువంటి వాళ్ళందరం మనం. తప్పు చెప్తలేను. 1 కొరింథీయులు 5వ అధ్యాయం 5వ వచనం. చదవాలా? ఒకటో కొరింథీయులు, మన డేవిడ్ సార్ ఏడి వెళ్ళిపోయాడా? 5:5 1 Corinthians chapter 5.
వెన్ టర్న్ దిస్ మ్యాన్ ఓవర్ టు సాతాన్, ఈ వ్యక్తిని సాతానుకు అప్పగించండి. ఎందుకనంటే కనీసం దేవుడు వచ్చినప్పుడైనా ఆయన రక్షింపబడతాడు. ఆమె యొక్క కోరిక ఏంది? భార్య యొక్క కోరిక ఏంది? భార్య యొక్క కోరిక ఏందమ్మా? నా భర్త మారాలా, రక్షింపబడాలి. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఆయన లోపల చిన్న విశ్వాసం కలగానే దేవుడు పిలుచుకుంటే ఈ వ్యక్తిని సాతానుకు అప్పగించండి అనగానే ఆయన అటు పోతాడు. ఎందుకంటే దేవుడు వచ్చి తీర్పు దినంలో అయినా కూడా ఆయన కనీసం రక్షింపబడతాడు. ఈమె కోరిక ఏంది? భార్య కోరిక రక్షింపబడాలా. ఏం జరుగుతా ఉన్నది? కానీ లోకానికి ఎట్లా కనబడతా ఉన్నది? ఏందో ఇది ఇట్లా ముసుకేసుకొని పోయింది, ఉపవాసాలని ప్రార్థనని దేవుడు మంచిగా బుద్ధి చెప్పిండు, ఆడు అటే పోయిండు, ఏం మారింది, కుటుంబం అంతా రోగం మీద రోడ్డు మీద పడిందని మాట్లాడుకో. క్రైస్తవమైనటువంటి జీవితంలో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఆ చావును గురించినటువంటి ఎంతమందికి మీకు దిగులు, చింత, భయమును కలిగి ఉన్నారో మీరు క్రైస్తవులు గారు. అమ్మ అర్థమవుతుందా? ఆ చావును గురించినటువంటి చింత, భయమును గనుక మీరు కలిగి ఉన్నటువంటి మీరు క్రైస్తవులు గారు. ఆ చావే ఆయనకు మేలుకరమైనటువంటి రీతిలో దేవుడు వచ్చే సమయంలో ఆయన కనీసం ఆయన రక్షింపబడతాడు. ఈయన బ్రతికి మళ్ళా లేసిపోయి మళ్ళా పాపాలు చేస్తా ఉంటే పోయి నరకాల పడతాడు. ఆయనకు నా యందు విశ్వాసం కలిగి ఉన్నది, ఆయనను సాతానికి అప్పచెప్పండి ఇక. ఎందుకంటే దేవుడు వచ్చి తీర్పు దినములో అయినా కూడా ఆయన లేపబడతాడు. చాలు, నువ్వు లేచేటువంటిది, రక్షింపబడేటువంటిది కావాలా. దొంగ సిలువలో ఏర్పడుతూ ఉంటే ప్రభు నువ్వు వచ్చినటువంటి సమయంలో నన్ను ఒక్కసారి చేసుకో అంటే ఒక్క మాటకే నిశ్చయంగా నువ్వు నాతో పాటు ఉంటావు అని అన్నావు. నువ్వు రక్షింపబడడం అనేటువంటిది దేవుని రాజ్యంలో ఆయన సన్నిధిలో ఉండడం. బ్రతికినటువంటి ప్రతి బ్రతుకు నీచమైనటువంటి బ్రతుకొచ్చు, లేకపోతే మంచి జీవనకరమైనటువంటి ఏదైతే ఆత్మీయకరమైనటువంటి బ్రతుకు ఎంత బ్రతికినటువంటి వ్యవహారంలో నిమిత్తమైన కూడా ఆయన రాజ్యంలో చేర్చబడేటువంటిది లెక్క ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంత చక్కగా ఫ్యాన్లు వేసుకొని లైట్లు వేసుకొని కూర్చొని మనం బ్రతుకుతా ఉన్నామా? ఒక బిచ్చగాడు రోడ్డు మీద కూడా బ్రతుకుతా ఉన్నాడు. వానికి టైంకి ఫుడ్ ఉండదు, లంచ్ ఉండదు, ఆహారం ఉండదు, పొయ్యి ఉండదు, గ్యాస్ ఉండదు, ఏముండదు. నేను ఒక 10 ఏళ్ల నుంచి చూసుకుంటూ వస్తా ఉన్నాను, వాడు అక్కడే ఆరోగ్యకరంగా ఉన్నాడు. నేను 10 ఏళ్ల నుంచి ఇంత మంచిగా ఫ్యాన్ వేసుకొని లైట్ వేసుకొని బ్రతుకుతా ఉన్నా, 10 సార్లు హాస్పిటల్ పోయేస్తాను. బ్రతుకులో చూస్తా ఉన్నారు ఆ వేరియేషన్ ఎట్లా ఉందో. మనము ఎక్కడైతే కన్ఫామ్ గా మనము రిలాక్స్ చేసుకుంటా ఉన్నావో దాన్ని బట్టి మన బ్రతుకుండు. రక్షింపబడేటువంటి వ్యవహారం నిమిత్తమును చాలా వ్యత్యాసం ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు 3వ వ్యక్తి గురించి చెప్పి మనం ముగించుకుందాం. అర్థమవుతుందా కొంచెమైనా ఎవరికైనా? ఎస్, రైట్, సూపర్. మీలో ఒక్కరికి అర్థమైన నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా. రైట్. ఇప్పుడు హాగరు తర్వాత హన్నాను ఇస్మాయిల్ గురించి చూద్దాం. హాగరును ఇస్మాయిల్ ఇప్పుడు జెనసిస్ అయిపోయింది కదా, హన్నా గురించి చూద్దాం. 1 సామ్యాలు దిద్దాం. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం దిద్దాం. హన్నా గురించి, సామ్యాల గురించి చెప్పి ఇంక మనము దీన్ని క్లోజ్ చేసుకుందాం. నాకు తెలిసి నేను అనుకుంటా ఉన్నాను, ఈ కన్నీళ్ళు మన జీవితంలో ఏ విధంగా మార్చబడుకుంటూ వస్తావన్నటువంటి విషయం అర్థమవుతుందని ఆశిస్తా ఉన్నాను. చూద్దాం. 1వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. ఏలా అనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచున్నను, ఏవి మాత్రమే కదులుతా ఉన్నాయి, పెదవులు మాత్రమే కదులుతా ఉన్నాయి, కానీ ఆమె స్వరం అనేటువంటిది వినబడతలేదు. కనుక ఏలి మత్తురాలైనటువంటి ఆమె ఉన్నదని చూసుకొని, ఎంతకాలము మత్తుతోనే బ్రతుకుతావు? ద్రాక్షరసం నీ యొద్ద నుంచి తీసేసుకోవా? అన్నా అది కాదు, నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదానై
నేనున్నాను, నేను ఏ మద్యాన్ని సేవిస్తలేను, ఆ నా ఆత్మను యెహోవా సన్నిధికి కుమ్మరించుతా ఉన్నాను. చాలు, ఇది 3వ సందర్భం. ఇది చెప్పించుకొని మనం ముగించుకుందాం. ఎజికియా తన కొరకు తాను బ్రతకాల, దేవుని కొరకే బ్రతకాలన్నప్పుడు దేవుడు తన కన్నీరు గారిస్తే ఆయనను బ్రతికించండి. అది ఎట్లా ఊరికే కన్నీరు గార్చినటువంటిది కాదు. మీకు అర్థమైందా? తర్వాత రెండోది, ఇక్కడ వాళ్ళ కొడుకు చచ్చిపోతా ఉంటే తను కన్నీరు గారుస్తా ఉంటే ఈమె బ్రతకాలనేటువంటి కోరిక కొడుకు మీద నుంచి కాదు, ఎవరు బ్రతకాలనేటువంటి ఆశతోని మొదటి దానికి దీనికి లింక్ ఉన్నది. మీకు అర్థమవుతా ఉందా? ఎజికియా కూడా తను, ఇదిగో నేను దేని కొరకు బ్రతుకుతా ఉన్నాను, చచ్చిన వాళ్ళు నిన్ను స్తుతించరు, నేను బ్రతికుంటేనే నిన్ను స్తుతిస్తారు కాబట్టి నేను బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు కూడా ఏం చేస్తా ఉంటే తనకు తాను చచ్చిపోయేటువంటి స్థితిలో బ్రతకాలని ఆశ కలిగి ఉంటేనే అక్కడికి వచ్చారు. రెండిట్లో ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. ఎదుట వాళ్ళు బ్రతకాలనుకున్నటువంటి కన్నీరు గారుస్తా ఉంటే ఆ కన్నీరు అక్కడ వినబల్లే కనబల్లే. అదే కదా ఇప్పటిదాకా మాట్లాడింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు ఎంతకాలము మత్తుతోని బానిసత్వంగా ఉంటావు, ఆ తాగుబోతుడు తనం మానేసుకోవా అని చెప్పేసి హన్నాను అంటా ఉన్నాడు ఏలి. ఎంతకాలం ఉంటావు, బ్రతుకు మార్చుకోవా ఇక అని అంటే ఆమె ఏం చేస్తా ఉన్నదంట, జస్ట్ పెదవులు మాత్రమే పలుకుతా ఉన్నది కానీ మాట వినబడకపోతే చూసే వాళ్ళకి ఎట్లా కనబడింది, చూసే వాళ్ళకి ఎట్లా కనబడతా ఉన్నది, దాగొచ్చింది అన్నటువంటి రీతిలో కనబడింది. అయితే ఇప్పుడు నా ఏలినవాడ ఈమెమంటా ఉనంటే, నేను మనోదుఃఖమును చేత నా హృదయమును దేవుని యొక్క సన్నిధిలో మొరబెడతా ఉన్నాను. మనం మాట్లాడుతా ఉన్నది మొదటి నుంచి ఇదే కదా. మన హృదయం అనేటువంటి పగిలినటువంటి రీతిలో కన్నీరు కార్చబడితే అది ఎక్కడికి చేర్చబడుతుంది, ఏ విధంగా కదిలించబడుతుంది అనే దాని గురించే మాట్లాడుతా ఉన్నాం కదా. అయితే నేను మనోదుఃఖము కలిగినటువంటి దాననై నా హృదయాన్ని దేవుని సన్నిధిలో నేను మొరబెడతా ఉన్నాను, నేను కారుస్తాను. నీవు చేసేటువంటి భక్తి, మీరు చేసేటువంటి ప్రార్థనలు, మీరు ఎప్పుడు చూసినా కన్నీళ్లు పెట్టుకొని, మనకంటూ ఒక ముద్ర ఉన్నది తెలుసా క్రైస్తవులకు, పోతే ఎప్పుడు చూసినా వాళ్ళ ముఖాలు ఏడుపు ముఖాలే. ఏడికి పోయినా ప్రార్థనగానే 2 నిమిషాలలో ఏడుస్తూ ఉంటారు, ఏడిపోతూ ఉంటుంది. ఏం చేస్తా ఉన్నాడు అంటే జనాలకి ఏ రీతిగా కనబడతా ఉన్నది, ఈయన మాట్లాడినట్టుగానే ఉంది, ఏలి మాట్లాడినట్టుగానే. కానీ నా హృదయం ఎక్కడికి పోతా ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి విషయము ఏ వ్యక్తికి తెలియదు. మీకు ఏ సమాచారం అయితే వినబడతా ఉన్నదో ఆ సమాచారం అనేటువంటిది నీ ఆత్మీయకరమైనటువంటి స్థితిలో నుంచి నేను పడగొట్టడం కొరకే వినబడుతుంది. ఇక చేసింది జాలుగందా, ఏడ్చింది భర్తే అంటాడు, అయిపోయింది. ఇంకా ఎంతసేపు పొద్దున్న లేస్తేనే నీ శబ్దాలు వినబడుతూనే ఉంటాయి, ఏందో ఏందో అర్థనే ఉంటావు, ఏడుతూనే ఉంటావు, నువ్వు పిచ్చిదాన్ని అయిపోతావు అన్నటువంటి రీతిలో మాట్లాడతారు. కానీ మనము ఆత్మీయకరమైనటువంటి విషయాలను నేర్చుకుంటా ఉన్నాం. ఏం నేర్చుకుంటా ఉన్నాం? ఆత్మ చెప్పుచున్న మాటలు నేర్చుకుంటూ ఆయన ఆత్మకు మనం ఏం చేస్తా ఉన్నాం అంటే చెవి యొగ్గుతా ఉన్నాం. నేర్పబడుతున్నటువంటి ప్రతి మాటలలో మీరు వెళ్తున్నటువంటి సరి అయినటువంటి త్రోవలో మీరు ఒత్తబడుతూ కృంగబడుతూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక్క మాట చెప్పగానే మీరు కట్టుకున్నటువంటి గోడలన్నీ కూల్చుకొని మరలా తిరిగి వెనుకకు వచ్చేస్తా ఉన్నారు. అర్థమవుతుందా? మీ జీవితంలో మీరు ఏ మార్గం గుండా అయితే మీ వద్దకు ఏదైనా శ్రమ రావాలన్నా, బాధ రావాలన్నా, ఇబ్బంది రావాలన్నా పక్కింటి వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టరు, ఎదురింటి వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టరు. అది దేవుడి యొద్ద నుంచి అనుమతితోనే వస్తుంది. అర్థమవుతుందా? దేవుడు ఏదైనా నీ జీవితంలో మీతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వస్తే మొదటగా నీ హృదయం నిమిత్తమును ఆయన యొక్క మార్గమును దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఆ స్థితిలో నుంచల్లే ఆయన మాట్లాడడం మొదలుపెట్టి నిన్ను పైకి లేవనెత్తుకుంటూ వస్తాడు. అర్థమవుతుందా? మీ జీవితంలో సమాధానము కలిగేటువంటి వ్యవహార నిమిత్తమును మీరు మాట్లాడబడుతున్నటువంటి మాటలు ఒక దినాన ప్రార్థించేటువంటి ప్రార్థనల మాటలన్నీ ఏమైపోవాలనంటే మూలిగేటువంటి శబ్దాలుగా మారిపోవాలా. మీకు ఒకటి తెలుసా, భాషలు అంటూ ఉంటాయి, ఏందవి? భాషలతో మాట్లాడువాడు దేవుడితో మాట్లాడు.
భాషలలో డైమెన్షన్కి పోతా ఉంటే ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతానో రోకో జమానా తలీనా మాషంద ఐక్రేజీ మైకే తోరో హెద్దియబా, ఒక స్థాయికి పోయిన తర్వాత ఏమైతే తెలుసా, హే, 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 షో, హో, 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 యా, హే, ఏం మాట్లాడినా శబ్దములు ఏం చేస్తాయి అనంటే ప్రపంచంలో ఉంటున్నటువంటిది ఇదేకో ఏదైతే ఉందో వాతావరణం అంతా కదిలించగలిగినటువంటి స్థాయిలోకి తీసుకొని వస్తుంది. మనం ఎన్నో మాట్లాడతాం, ఇదే నోటి గుండా మనం ఎన్నో సార్లు ఏం చేస్తామంటే ఇక్కడ నిలబడి మన శక్తికి, నోటికి ఇవ్వబడినటువంటి శక్తిని మీద చాలా తక్కువ అంచనా ఇస్తా ఉన్నాం. ఇవ్వబడినటువంటి ఈ నోటికి ఎంత పవర్ ఉన్నటువంటిది నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, దేవుడు తన స్వాధ్యమును ఏమైతే ఆయన కలిగి ఉన్నాడో, ఆయన చేయగలిగినటువంటి స్వాధ్యం అంతా కూడా నీ లోపల పెట్టి ఉన్నాడు. కానీ ఈరోజు నువ్వు బలహీనతకరమైనటువంటి రీతిలో ఉన్నా అంటే దీన్ని కాపాడుకుంటలేవు. అర్థమవుతుందా? దీన్ని కాపాడుకున్నటువంటి రీతిలో నువ్వు ఎవరివైనా, ఏ మతంలో నుంచి వచ్చినా, ఏ కులంలో నుంచి వచ్చినా, ఏ జాతిలో నుంచి వచ్చినా కూడా నువ్వు దీన్ని దగ్గర పెట్టుకొని నువ్వు ఆయన సెలవించబడుతున్నటువంటి ఒక మాటల నిమిత్తం నేర్చుకొని నువ్వు పలకగలిగినటువంటి రీతిలో నీ నోటికి ఏమొస్తుంది అంటే ఆ పవర్ వస్తుంది. ఆ పవర్ వచ్చినటువంటి దినంలో నువ్వు ఏం చేస్తావు తెలుసా? నువ్వు మాట్లాడేది ఉండదు. ఇట్లా అనుపోయి కళ్ళు మూసుకొని ఆమేన్, ఏం మాట్లాడినా చెప్పాలా? ఏం మాట్లాడినా బిడ్డలందరినీ దీవించు ప్రభు అని చెప్పిన, కానీ ఎవరికి తెలియలే. అట్లాంటి కమ్యూనికేషన్ నిమిత్తము నువ్వు అడగక మునిపే, నువ్వు ఊహించక మునిపే ఏమవుతుంది అనంటే అవి నీ యొద్ద నుంచి అల్లి చేర్చబడుతుంది. అందుకొరకే బైబిల్ అది చెప్తా ఉన్నా, మీరు తలంచినటువంటి వాటికన్నా, ఊహించినటువంటి వాటికన్నా, అసలు నువ్వు ఊహలో కూడా ఊహించలేనటువంటి రీతిలో అది నీ యొద్దకు వచ్చి చేర్చబడుతుంది. ఎట్లా? ఈ డైమెన్షన్లోకి మీరు అడుగు పెట్టగలిగితే, ఎప్పుడైనా ప్రార్థన చేస్తా ఉంటే స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా, ఆహా దాటాలా. ఇప్పుడు నీకు 10 సంవత్సరాల క్రైస్తవమైన అనుభవం వచ్చింది, హల్లెలూయా 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 అన్నావు. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా హల్లెలూయా 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 అంటా ఉన్నావు. నీ ప్రార్థనలు కొనసాగుతాయి, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎక్కడ కూడా ఏ మేలు పొందుకుంటలేవు. ఎందుకంటే ఒక స్థాయిలో నుంచి ఒక స్థాయికి లోపలికి డైరెక్ట్గా పోవాలనంటే దేవుడు వేసినటువంటి మార్గంలలో మీరు ఎక్కుకుంటూ పోయేటువంటి మార్గాలు మీరు తెలుసుకోవాలా. అంటే ఇది అనేటువంటిది కొన్ని సందర్భాలలో మనం మాట్లాడే విషయంలో తప్పుగా మనము జారిపోవచ్చు, పడిపోవచ్చు, దీన్ని కాపాడుకోలేనటువంటి. కానీ ఎప్పుడైతే మనం ఆత్మలోకి వెళ్ళి మనం ప్రార్థించేటువంటి ప్రతి మాట మనం మాట్లాడుతూ ఉంటామో, ఆ మాట్లాడేటువంటి వ్యవహారాలలో నీ మాట కూడా ఒక రోజు బంద్ అయిపోయి నీ హృదయం మాట్లాడుతుంది. కన్నీళ్ళు కూర్చుంటావు, ఐసీయూలు ఉన్నాడట ప్రభువా, ఇక్కడ చుక్కగారంగానే ఆయన లేచి బయటకు వస్తాడు. ఈడ చుక్క గారంగానే ఇందాక ఆయన చుక్క గారతటిపోయిండు, ఈడ చుక్క మనం గారితే ఆయన లేసి వస్తాడు. సాక్ష్యాలు లేవా? ప్రార్థన చేసినామయ్యా, ఆయన బ్రతికి బయటకు వచ్చిండు, ఈరోజు సజీవంగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఆయన సువార్త కొరకు తిరుగుతా ఉన్నాడు. నా కుటుంబం మార్చబడింది, నా బ్రతుకు మార్చబడింది, బిడ్డలు మార్చబడింది. లేవా సాక్ష్యాలు? ఎట్లా అనంటే ఆ నొప్పి గుండా పోయినప్పుడు మాత్రమే నీకు తెలియకుండా చుక్కబడ్డది. నీ చుక్కబడినందుకు దేవుడు చూసి ఊరుకోకుండా ఏం చేస్తున్నానంటే, నువ్వు ఏది యోచిస్తావో, ఏది కావాలంటే, తన ప్రియులైనటువంటి వారు ఎప్పుడైనా కూడా నిద్రించుచూ ఉండగా ఆయన కావలసినటువంటి అన్ని తీసుకొని వచ్చి నీ దగ్గర సమకూర్చబడు. ప్రతి వాగ్దానము ఇవన్నీ ఎవరి కొరకనంటే దేవుడు మన కొరకు పెట్టి ఉన్నాడు. ఇవన్నీ విషయాల నిమిత్తమును మనం తెలుసుకోలేనటువంటి నిస్సహాయతకరమైనటువంటి స్థితిలో ఉంటున్నాం. దేవుడు ఒకటే కోరుకుంటా ఉన్నాడు, తన పిల్లలైనటువంటి వారు తన అడుగుజాడలో త్రోవలో నడుచుకుంటూ తన ఆజ్ఞలను, తన కట్టలను అన్ని నేర్చుకొని నేను ఏ విధమైనటువంటి కార్యములు చేస్తున్నానో నాకన్నా గొప్ప కార్యములు చేసేటువంటి వారిగా నా పిల్లలు ఈ భూమిని ఏలుతురుగాక. ఈ భూమిని ఏం చేసిండనంటే దేవుడు అన్ని సృష్టించి దేవుడు మనకేం చేసిండంటే దీన్ని స్వాస్థ్యంగా ఇచ్చిండు. నువ్వు ఈ భూమి మీద ఇక్కడ ఇది ఎవరు పెట్టిరమ్మా? ఇక్కడ ఇది ఎవరు పెట్టిరు? ఎవరు పెట్టారు? ఇది చెప్పాలి. నువ్వే పెట్టినావా? దేవుడు పెట్టిండా? ఇక్కడ నువ్వు దేన్ని పెట్టాలని అనుకున్నావో, దేన్ని అలంకరించాలనేటువంటి ఆలోచన నీది అయి ఉన్నదో అది దేవుని చిత్తం అయి ఉన్నది. ఈ టేబుల్ ఇక్కడ ఎవరు పెట్టారు?
ఆ కిటికీలు ఎందుకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కిటికీలు మీ ఇంటికాడ అట్లాంటి సేమ్ కిటికీలు ఎందుకు లేవు? నీ ఆలోచనలు ఏంటంటే నా ఇల్లు ఇట్లా ఉండాలా, ఇదిగో ఇక్కడ ఒక కుర్చీ ఉండాలా, వచ్చేటోళ్ళకి ఇక్కడ కూర్చోడానికి ఇది ఉండాలా, ఈడ సెల్ఫ్ ఉండాలా, నేను ఈడ పని చేసుకోవడానికి పోతాను కాబట్టి ఈడ ట్యాప్ ఉండాలా అని నువ్వు యోచించి నీ యొక్క సవలతు కొరకు నువ్వు ఏదైతే యోచించి ఆలోచించినావో అదే దేవుడి చిత్తమై ఉన్నది. అందుకొరకు అక్కడ నిర్మాణం జరిగి ఉన్నది. ఈ విషయం కూడా మీకు తెలియదు. మీరు ఏది కోరుకున్నా అది దేవుడి చిత్తమై ఉంటది. అది ఎప్పుడు? నీ హృదయములో దేవుని దృష్టికి ఇదిగో నీవు ఎప్పుడు, ఆయన ఒక మాట ఆదికాండంలో అటు పాత చరిత్రలో చెప్తా ఉన్నప్పుడు, మనుషుల యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవని, అందుకొరకే ఆయన శిక్షను పంపించండి. కానీ ఎప్పుడైతే నీతి మార్గం నిమిత్తమును ఇదిగో ఆ చీకటి ప్రపంచాన్ని విడిచిపెట్టి వెలుగుకరమైనటువంటి మార్గంలో నన్ను ఎంబడించేటువంటి ప్రజలుగా వాళ్ళు దేవుని దృష్టికి మీరు కనబడతారో, మీరు ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే దేవుని చిత్తం అదే. నువ్వు కారు కొనుక్కోవాలంటే దేవుడి చిత్తం అదే. ఇదిగో నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలని అనుకుంటే దేవుడి చిత్తం అదే. ఎప్పుడు నువ్వు చెయ్యాలనుకున్నదే దేవుడి చిత్తంగా మార్చబడి ఉన్నది. అదే ఆయన మార్గాల నిమిత్తం నువ్వు వెళ్ళనటువంటి పరిస్థితుల్లో నువ్వు చీకటి బ్రతుక్కుంటే నువ్వు ఏది పెట్టినా అక్కడ ఖచ్చితంగా వచ్చి ఒకటి కూర్చొని ఉంటది. కయ్యోనుకు కూడా ఒక మాట చెప్తాడు, నీ అన్నను ఎందుకు చంపినావు ఫస్ట్ అడుగుతాడు దేవుడు. నీ అన్నను ఎందుకు చంపినావు అనేటువంటి మాట ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, గౌరవం అనేటువంటి స్థితిలో ఆయనకు ఒక అవకాశం ఇస్తాడు. ఏం చెప్తాడంటే, తమ్ముడిని ఎందుకు చంపినటువంటి వ్యవహారాలలో అడిగితే ఆయనకు ఒక అవకాశం ఇస్తాడు. నువ్వు కూడా కరెక్ట్గా చేసుంటే నేను స్వీకరించేవాడిని. మళ్ళీ అవకాశం ఇచ్చిండు ఎవరికి? కయ్యోనికి. నువ్వు కూడా సరి అయినటువంటిది ఇచ్చుంటే నిన్ను కూడా నేను స్వీకరించేవాడిని. నీకు ఒక విషయం చెప్పినా, పాపము నిన్ను వెంబడించుతూ ఇదిగో నిన్ను ఎప్పుడు చంపాలా ఉంటా ఉన్నది, జాగ్రత్త అనేటువంటి విషయం కూడా కయ్యూనికి చెప్పండి. ఇప్పుడు ఈయన మాట ఎందుకు వచ్చింది అనంటే, ఇదిగో ఎవరైతే ధిక్కరించబడినటువంటి రీతిలో దేవుడికి వ్యతిరేకమైనటువంటి దిశలో మీరు నడుస్తారో ఆ పక్కపొన్న ఎవరుంటారని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ గనక నువ్వు నీతి మార్గం, యథార్థపరమైనటువంటి మార్గంలో నువ్వు నడుచుకుంటూ తన ఆజ్ఞలను కట్టలను నడుచుకుంటూ పోతే, ఇప్పుడు మీ లోపల దేవుడి చిత్తం ఏదైనా అంటే నువ్వు ఏది చేస్తావో అదే దేవుడి చిత్తం. నువ్వు ఏ అడిగేస్తావో, నేను చదవాలనుకుంటున్నా, డాక్టర్ అవుదాం అనుకున్నా, అది దేవుడు నిన్ను నెరవేరుస్తాడు. అది దేవుడు ప్రణాళిక కాకపోయినప్పటికైనా నిన్ను నువ్వు కోరుకున్న ప్రకారంగా తీసుకొని వచ్చి డాక్టర్ని చేస్తాడు. అర్థమవుతుందా? మనిషి యొక్క దిశలో వారి యొక్క జీవితాలు ఇట్లా టర్న్ ఎట్లా జరుగుతాయనంటే నిజంగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో జరుగుతుంది. దానికి సాక్ష్యం నేనే. నేను ఫ్లైట్ ఇంజనీర్ని, విమానాలు రిపేర్ చేసేటువంటి వాడిని. నన్ను తీసుకొని వచ్చి ఎక్కడ నిలబెట్టిండు చూడండి. దానికి నిదర్శకరమైనటువంటి సాక్ష్యం ఆయన కోరుకున్నటువంటి వ్యవహారాలు. నేను వస్తా, నేను పాస్టర్ అయితే సేవ చేస్తా, ప్రార్థన చేస్తా, ఆమెనంటా అనేటువంటిది నాకు చిన్న రవ్వంత కూడా లేదు. అది ఆయన చిత్తము, ప్రణాళిక అయ్యేటువంటి వ్యవహారాల్లో ఉన్నప్పుడు నన్ను మోల్డ్ చేయడానికి చాలా టైం పెట్టింది. నేను ఇయ్యలే, నేను బెండుగాలే అంత సాధారణంగా. కానీ ఆయన చిత్తం ఉన్నటువంటి వ్యవహారాలలో ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తా ఉంటే ఆయన ప్రణాళిక నడుచుకుంటూ పోతా. లేకపోతే ఇక్కడ ఎందుకుండే, ఏదో దేశాల్లో సింగపూర్లో, మలేషియాలో, ఆస్ట్రేలియా ఎక్కడో ఉండేటోని. నెలకు 6 లక్షలు 13 లక్షల జీతం, అన్ని వదిలేసేటువంటి వ్యవహారాల నిమిత్తం ఆయన ప్రణాళిక ఆ విధంగా ఉంటా ఉంటుంది. అంటే మన జీవితంలో మన చిత్తము అనేటువంటిది నెరవేర్చబడాలని అంటే ఆయనకు ప్యాషనేట్గా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన చిత్తం ఏదైతే ఉంటుందో అది ఆయన చిత్తంగా మార్చబడి ఉంటుంది. అంటే ఇవన్నీ ఎట్లా మారుతాయి? దారి తెలవాలి కదా. ఎట్లా మారుతాయి? అట్లా మారుతాయి. మీరు గార్చేటువంటి కన్నీరు అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ హృదయ అంతరంగంలో నుంచి ఏం చేయబడుతుందంటే ఆ హృదయంలో నుంచి వచ్చబడినటువంటి కన్నీరు ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి నేను ముగించాలని అనుకుంటా ఉన్నా. ఎంతమంది దుఃఖపడతా ఉన్నారు? చేతులు ఎత్తాలి. ఎంతమంది బాధతోనొచ్చారు, దిగులుతోనొచ్చారు, ఆందోళనతోనొచ్చారు? చేతులు ఎత్తాలని అంటే అందరు ఎత్తాని ఉద్దేశం కాదు. దిగులతోని, బాధతోని, చింతతోని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? మీకు ఎందుకు ఆ దిగులు గగులుతా ఉన్నటువంటి ఈ సందేశంతో ఏదైనా అర్థమవుతా ఉందా? దేవుడు ఏదైనా మీతో మాట్లాడుతా ఉన్నాడా? ఎందుకు నీ ఇంట్లో, నీ కుటుంబంలో శ్రమ ఈ విధంగా నిన్ను వెంటాడుకుంటూ వస్తా అన్నటువంటి సందేశం నీకు అర్థమవుతా ఉందా? హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు చెప్దాం హల్లెలూయా.
ప్రైజ్ గాడ్. అందరు పాస్ అయ్యారు ఆల్మోస్ట్. నాకు తెలుసు ఇంకో 10 రోజులు వస్తే మీరే ప్రసంగికులు ఇక్కడ నిలబడి చెప్పేటువంటి రీతిలో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.